తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నేను చదువుతానండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, అంటే ఇంగ్లీష్ బైబిల్లో దానిని బట్టి మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో, ఏ విషయంలో? దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మరలా చదువుతున్నాను చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాడు అక్కడ. మొదటిది ఏంటంటే, దేవుని సేవకుల ద్వారా తెస్సలోనిక సంఘ విశ్వాసులు ఏమి నేర్చుకున్నారంటే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి. రెండోది ఏంటి? ఎలా సంతోషపరచాలో తెలుసుకున్న వాళ్ళు అంతకంతకు దాంట్లో అభివృద్ధి చెందుతూ ఇంకా ఇంకా దేవుణ్ణి సంతోషపరచాలని వేడుకుంటున్నాడట, హెచ్చరిస్తున్నాడట. అంటే ఆదిమ సంఘ సేవకులు తమ సంఘానికి ఏమి నేర్పించారంటే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, దేవుడు ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే దేవుడు హ్యాపీగా ఉంటాడు. ఇదేం పనండి? మనుషులేంటి దేవుణ్ణి హ్యాపీగా, అసలు ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన ఆనందంగా, ఇప్పుడు మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉందండి అంటే అనుకోవచ్చు. ఎందుకంటే ఐహిక విచారం ఉంది, డబ్బుల గురించి బెంగలు ఉన్నాయి, జబ్బుల గురించి బెంగలు ఉన్నాయి, పక్కోడు బాగున్నా బాధే, మనం బాగోపోయిన బాధ. ఎన్ని సమస్యలు మనకి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి, ఇన్ని బాధలు ఉన్నాయి. కాబట్టి ఆనందంగా ఉండండి రా, మొఖాలు అలా పెట్టకరా అని చెప్పాడంటే పర్లే. దేవునికి ఏం ప్రాబ్లం వచ్చింది? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏ సమస్య లేదు. సృష్టించిన తర్వాత ఆ మనిషి తప్పు చేసి దేవుడికి దూరం అయ్యాడు. ఆ బాధ యవ్వనస్తులు ఎవ్వరికీ తెలియదు. పిల్లలను కన్నా తల్లిదండ్రులకి ఎదుగుతున్న బిడ్డ అకస్మాత్తుగా చచ్చిపోయినా, ఎదిగిన పిల్లోడు మాట వినకుండా ఏదో మాట అన్నారని కనబడకుండా ఏదో ఊరిపోతాడు 2-3 సంవత్సరాలు కనబడకుండా. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఆ బాధకి ఎవరైనా తూకం వేయగలమా? ఎవరైనా దాన్ని ఓదార్చగలమా? ఒకసారి ఒక సిస్టర్ అన్నారు నాతో, వాళ్ళ కూతురు చనిపోయారనమాట. చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. నాతో ఒకసారి షేర్ చేసుకుంటూ ఏదో మాట్లాడుతూ సడన్గా వాళ్ళ అమ్మాయి గురించి, తను కనుక బ్రతికుండుంటే నాతో పాటు ఇప్పుడు డాక్టర్ అయ్యి ఉండేదండి, నాకు సహాయంగా ఉండేది అని చెప్పి వెంటనే కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. 10 సంవత్సరాలు అయిపోయి చనిపోయిన వ్యక్తి కన్నీళ్ళు పెట్టుకున్నారు. నేను ఆశ్చర్యంగా చూస్తే ఆమె అన్నారు, నా బిడ్డ చనిపోయిన వార్త నా గుండెను రంపంతో ఎవరో కోసినట్లుగా అనిపిస్తుందండి. నాకు ఆ మాట విన్నప్పుడు నాకు అసలు దాన్ని ఎలాగ నేను తీసుకోవాలో తెలియదు. అంటే తల్లిదండ్రులు తమ ప్రాణమంతా పిల్లల మీద పెట్టుకుంటారు. వాళ్ళు సడన్గా అలా ఏదైనా అయినప్పుడు, ఇప్పుడు మనల్ని నిన్ను చూడడం, నాకు నీకు మొహం వచ్చేసిందమ్మా, నీకు మాకు సంబంధం లేదు అని వాళ్ళు బతుకుతుంటే పిల్లోడు చూడలేదనే బాధ తప్ప ఆడు ఎక్కడో చోట బాగున్నాడు కదా అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఏదో అయిపోయారు అనుకోండి, ఆ బాధను భరించలేం. ఇప్పుడు మనం మన పిల్లల గురించి గట్టిగా అయితే 10 సెంట్లు పొలం దాచి ఉండొచ్చు, స్థలం దాచి ఉండొచ్చు, లేదా ఒక ఎకరం పొలం దాచి ఉండొచ్చు. ఎకరం ఎకరమో ఆశతో సంపాదించిన నా పిల్లోడికి ఉండాలి అని కోరుకున్న మనమే మన పిల్లల దూరం అయితే అంత బాధ ఉంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సర్వ సృష్టి మన కోసమే చేశాడు. తన పిల్లల కోసం ఇంత పెద్ద సృష్టి, ఎంత పెద్ద సృష్టి అంటే ఎంత దూరం మనిషి ప్రయాణం చేసినా ఎప్పటికైనా ఏమైనా కనిపెట్టి చివరికి వెళ్ళిపోతే, ఏంటి ఇక్కడ ఏమీ లేదు, అదేంటి డాడీ ఇక్కడ ఖాళీగా వదిలేసావు అని అనకుండా ఉండడానికి
ఒక మనిషి వాడి జీవితాంతం ప్రయోగాలు చేసి ఆ తర్వాత ప్రయోగాలు చేసి వాడు ఎంత ప్రయాణం చేసినా సరే ఆ సృష్టి వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నిన్న శాస్త్రవేత్తలు ఒకటి కనిపెట్టారు. ఏంటంటే మన గెలాక్సీ అవతల, అంటే కొన్ని కోట్ల కిలోమీటర్ల అవతల ఒక ఎక్కువ వాటరు, అంటే భూమి మీద ఉన్న సముద్రాలన్నీ ఎంత ఉంటుందో ఆ వాటర్కి 142 రెట్లు వాటర్ అంట. భూమి మీద ఉన్న వాటర్ అంతటికంటే 142 రెట్లు వాటరు మనకి 12 కోట్ల కిలోమీటర్ల దూరం అవతల ఉందట. ఎందుకు అక్కడ ఎంత అసలు అది వినడానికి ఎలా ఉంది? దేవుడు సృష్టి అంటే ఎప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేయాలని అనుకుంటాడు. ఎప్పుడు తెలుసుకుని అయ్యో ఇలా ఉందా క్రియేషన్, అది చదవగానే నేను ప్రభువా ఇప్పుడు ఎక్కడా వాటర్, దేవుడు భూమిని చేసినప్పుడు భూమి అంతా వాటరే కదా, వాటర్ని దేవుడు అంతా మునిగిపోయిందని క్రింది జలాల్ని పై జలాల్ని వేరు చేశాడు. వేరు చేసినప్పుడు ఒక ఎక్కువ జలం అంతరిక్షంలోకి పోయిన తర్వాత 6 నెలలు కనపడింది. మళ్ళీ నోహో టైంలో కొంత వాటర్ తూములు ఇప్పాడు. ఆకాశ మండలపు తూములు విప్పాను, మేఘాలు కాదు తూములు విప్పాడు కాబట్టి భూమి మునిగిపోయింది. తూములు విప్పిన తర్వాత ఒక మాట అన్నాడు, ఇంకెప్పుడు నీటి చేత భూమిని ఇలా ముంచను అన్నాడు. మరి పైన వాటర్ ఎక్కడ పెట్టాలి? మన గెలాక్సీలో ఉంచకూడదు, అందుకే ఎక్కడో దూరంగా పంపితే దాన్ని నిన్న ఫోటో తీశాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ చూస్తుంటే ఇంత క్రియేట్ చేసి తీరా చూస్తే వాళ్ళిద్దరికీ ఇంకొకరు పుట్టకుండానే దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతే బాధ కాకపోతే ఏముంటుందండి? దేవుడికి బాధ కాకపోతే ఏముంటుంది? ఆ బాధను ఎవరు తీయగలరు? మళ్ళీ వాళ్ళ పిల్లలే తీయగలరు. చుట్టాలు వచ్చి పట్టాలు వచ్చి కన్నీళ్ళు తుడిస్తే అవి ఆగుతాయా? మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఆ బిడ్డ కనపడితేనే ఆ బాధ పోతుంది. హల్లెలూయా. మనందరికీ ఒక పని అప్పచెప్పాడు పౌలు, మనందరము దేవుణ్ణి సంతోషపరచాలట. వాళ్ళు కూడా ఏమంటారో తెలుసా? మేము మనుషుల్ని సంతోషపరచాలని పరిచర్య చేయట్లేదు, దేవుణ్ణి సంతోషపరచడానికి చేస్తున్నాం, దేవుణ్ణి సంతోషపరచడానికి బోధిస్తున్నాం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి సంతోషపరుస్తున్నారు. వాళ్ళు ఏమి నేర్పించారంటే తమ ప్రజలకి దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి అనేది నేర్పించారట. నేర్పించేమన్నారో తెలుసా? మేము నీకు నేర్పించాం కదా, దానిలో అంతకంతకు మీరు అభివృద్ధి చెందుతూ మీరు దేవుణ్ణి ఇంకా సంతోషపరచాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కూడా. ఎందుకంటే దేవుని ప్రజలు దేవుణ్ణి బాధ పెడితే దానికి తగిన శిక్ష మనం పొందుకుంటాం కాబట్టి హెచ్చరిక చేశాడు. ఎందుకు వేడుకుంటున్నాడంటే దేవుడు బాధపడడం అనే విషయాన్ని వినలేక చూడలేక. మనందరము ఈరోజు రాత్రి ఏం నేర్చుకోబోతున్నాం అంటే దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగా. మరి నేర్పించాడు కదా పౌలు, వాళ్ళకి నేర్పించి అంతకంతకు డెవలప్ అవ్వన్నాడు. ఈరోజు రాత్రి మనం దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మనల్ని ఎలా సంతోషపరచాలో దేవుడికి తెలుసు. ఎప్పుడు మనం ఆనందంగానే ఉన్నాం. హల్లెలూయా. ఏ టైంకి ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. అలాగే ఏమైపోతుంది అనుకునే టెన్షన్ క్రియేట్ చేస్తారు కావాలని. సడన్గా దాన్ని తెచ్చి మన ముందు పెడతాడు. అంటే ప్రభు ఎంత ప్రేమ చూపించావయ్యా, ఎన్ని షాకులు ఇస్తాడు, ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తాడు, ఎన్ని గిఫ్ట్లు ఇస్తాడు మనకి, ఎన్ని రకాలుగా మనల్ని సంతోషపరుస్తాడు, ఎన్ని విధాలుగా మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. మనల్ని ఎలా సంతోషపరచాలో దేవుడికి తెలుసు కాబట్టే మనం సంతోషంగా ఉన్నాం. ఎప్పుడూ ఆ సంతోషాన్ని మనకి ఇస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏంటంటే రివర్స్, దేవుణ్ణి కూడా మనం సంతోషపడతాం. ఎందుకంటే అది మనకు ఇవ్వబడిన ఆజ్ఞ. మనం దేవుణ్ణి పరచబద్దులై ఉన్నాము, సంతోషపరచుదుముగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుని దాని సంగతి మనం చూద్దాం ఈరోజు రాత్రి. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నేను స్తుతించుకుంటున్నాం ప్రభువా. మంచి వాతావరణాన్ని మా మధ్యన కలిగించినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని నేను చూస్తున్నాను. చాలాసేపు నుంచి నీ ఆత్మ కార్యాన్ని నేను ఇక్కడ గమనిస్తున్నాను డాడీ, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ స్వరం వినిపించు, నీవు మాతో మాట్లాడు, మాతో సూటిగా మాట్లాడు. ముఖ్యంగా నాతో మాట్లాడు ప్రభువా, ముఖ్యంగా నాతో మాట్లాడు. తన ప్రియులు మేల్కొని ఉండగా ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో. యేసయ్యా, మేము మేల్కొని ఉండగా ఎంత గొప్ప మాటలు వినబోతున్నామో. దేవా తండ్రి, మాతో మాట్లాడు.
దేవా ప్రభువా, నీ ఆలోచనలు మాతో పంచుకో, నీ ఆలోచనలు మాతో పంచుకో యేసయ్యా. దుష్టుడు ఏ విధంగానూ వాక్య పరిచర్యను ఆటంకపరచకుండా, నీ బిడ్డలను ఆటంకపరచకుండా, నీ వాక్యం మేమందరూ వినడానికి, దానిలో బలాన్ని పొందుకోవడానికి కృపనుగ్రహించమని, మాతో స్పష్టంగా మాట్లాడమని వాక్య పరిచర్య నీ పాదాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎలా సంతోషపరచాలి? ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణమొందుట చేత నాకే మాత్రమైన సంతోషం కలుగునా. నేను చదువుతాను. మీకు కష్టమేమి రానివ్వను ఈరోజు, ఓపిక వినండి చాలు. దుష్టులు మరణమొందుట చేత నాకే మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. హల్లెలూయా. దేవునికి సంతోషం ఏంటంటే, దుష్టులు తమ దుష్టత్వంలోనే ఉండి మరణించడం ఆయనకి ఏమాత్రము సంతోషం కాదట. వారు తమ ప్రవర్తన మార్చుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుణ్ణి ఎలా సంతోషపరచాలట? దేవునికి బాధ ఏంటంటే, ఒక దుష్టుడు అలా చచ్చిపోవడం దేవుడికి చాలా బాధట. దేవుడికి అసలు దాన్ని తట్టుకోలేడట. ఎందుకు? ఇప్పుడు ఎక్కడైనా మనం ఫ్లెక్సీ మీద ఎవరన్నా చనిపోవడం అనే ఫోటో ఏమన్నా చూసామనుకోండి, అస్తమాను పదే అతను కనబడితే ఆ పక్కన వాళ్ళు ఎవరో ఒకరిని ఏమైందండి, ఎలా చనిపోయాడు అని అడిగితే క్యాన్సర్ అన్నారనుకో, ఓహో క్యాన్సరా అనుకుంటాం. కానీ మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా క్యాన్సర్తో చనిపోయారనుకోండి, ఈ వ్యక్తి క్యాన్సర్తో చచ్చిపోయాడని, ఆ ఫ్లెక్స్లో ఉన్న వ్యక్తి క్యాన్సర్తో చనిపోయాడని చెప్పగానే మన మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకంటే నేను చూశాను, క్యాన్సర్తో ఇద్దరు చనిపోవడం నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, మన కణాలు మనకే వ్యతిరేకంగా తిరిగి మనలో ఒక్కొక్క అవయవాన్ని నాశనం చేస్తూ, మన వ్యాధి నిరోధక శక్తిని అదే మనకే శత్రువుగా బిహేవ్ చేస్తుంటే, మనకు ఉపయోగపడే కణాలని కరెంట్ ఇచ్చి, దాన్ని కీమో అంటారు కదా, ఆ కీమోథెరపీ ఇచ్చి ఆ కణాలను చంపుతూ, ఇంకా లొంగకపోతే ఏ పార్ట్కి క్యాన్సర్ వస్తే ఆ పార్ట్ని కట్ చేసి తీసేస్తుంటారు. అలాగని బతికించడానికి ట్రై చేసేటప్పుడు ఆ భయంకరమైన ట్రయల్స్లో అతను కనుక తట్టుకుంటే కొన్ని రోజులు బ్రతుకుతాడు, తట్టుకోకపోతే చచ్చిపోతాడు. ఒక యాక్సిడెంట్ చాలా సుఖం అనిపిస్తుంది, చాలా అంటే కాళ్ళు వాసిపోయి జుట్టు రాలిపోయి తీవ్రమైన బాధపడతారు. ఒక వ్యక్తి అలా చచ్చిపోవడాన్ని మనం చూసినప్పుడే, ఎవరన్నా వ్యక్తి కోసం ఫలానా అతను క్యాన్సర్తో చనిపోవడాను కానీ అప్పుడు దాని గురించి మనకు ఆ బాధ తెలుస్తుంది. అయ్యో క్యాన్సర్ వచ్చిందా, అయ్యయ్యో చాలా బాధపడి ఉంటాడే అని అనిపిస్తుంది. మనకు దాని గురించి తెలియనప్పుడు చాలా సింపుల్గా తీసుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక దుష్టుడు తన దుష్టత్వంతోనే చచ్చిపోతే నాకేమాత్రం సంతోషం లేదు. ఎందుకన్నాడంటే, మామూలుగా మన అమలాపురంలో రోజు 2-3 చచ్చిపోతుండొచ్చు. అందులో ఖచ్చితంగా సగానికి ఎక్కువ మంది దుష్టులే కదా చచ్చిపోయాడు అనుకుందాం. ఊర్లో వాడంటే ఇష్టం లేని వాళ్ళు బానపోయాడురా బాబు అనుకుంటారు, వాడంటే ఇష్టమైన వాళ్ళు అయ్యో పోయావా అని ఏడుస్తారు. అంతవరకునే మనిషికి తెలుసు. కానీ ఒక వ్యక్తి చచ్చిపోగానే అతని ఆత్మ అతని శరీరం నుంచి బయటకు వచ్చి భూమి క్రింద భాగములో ఉన్న పాతాళంలోనికి వెళ్తుంది. ఆ పాతాళంలో తీవ్రమైన వేడి, ఆ తీవ్రమైన వేడితో గొంతు అచ్చుకుపోయి కేకలేస్తుంటే ఆ పక్కన కూడా కేకలేసేవాడు తప్ప మన కేకలు వినేవాడు కానీ, ఒక చుక్క నీటి చుక్క వేసేవాడు కానీ ఎవడు ఉండడు. లోపల గిలగిల 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 తన్నుకుని యుగాలు ఏడ్చి బాధ అరుపులు.
ఆ తర్వాత ఎప్పటికో 1000 ఏళ్ళ పాలన అయిన తర్వాత పాతాళంలో ఉన్నవాడిని తీసి అగ్నిగుండంలో పడేస్తాడు. ఆడికి ఇంతకన్నా భయంకరమైన శిక్షలోకి వెళ్తాడు. ఆ అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, పాతాళంలో ఉన్నప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది, చాలా వేడి అనుభవిస్తాడు. కానీ పాతాళం నుంచి బయటకు తీసినప్పుడు వీడు కూడా పునరుత్థానం అవుతాడు. వీడు కూడా పునరుత్థానం అయినప్పుడు వీడికి కూడా మహిమదేహం వస్తుంది. ప్రతి పాపం చేసినప్పుడు కూడా మహిమదేహానికి వస్తాడు. ఆ మహిమదేహంతో కలిసి పాతాళంలో పడతాడు, నరకంలో పడతాడు. ఆ అగ్నిగుండంలో మహిమదేహంతో పడినప్పుడు ఈ మహిమదేహం ఉడుకుతుంది, పొక్కులు వస్తాయి, కాలుతుంది, కానీ నాశనం అవుతావు. ఉడుకుతానే ఉంటుంది. ఆడికి ఎన్ని కేకలు ఎలా ఉంటుంది ఆ సందర్భం. ఆ విషయం దేవుడికి తెలుసు. ఒక వ్యక్తి తన దుష్టత్వంలో చచ్చిపోతే ఎన్నో సంవత్సరాలు పాతాళంలో బాధపడి, పాతాళంలోంచి తీయబడి నరకంలో వేయబడి, నరకంలో యుగ యుగాలు అంతము లేకుండా అగ్ని ఆరదు, అతని పురుగు చావదు, అందులో అంత బాధపడతాడని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా, ఒకడు తన దుష్టత్వంలో ఉండి చచ్చిపోవడం నాకు ఏమాత్రం సంతోషం కాదు, అది ఆయనకి నచ్చలేదు. ఏం కోరుకుంటున్నాడు, అతడు మారి బ్రతికితే నాకు సంతోషం. ఒకరు మారినప్పుడు, ఒకరి జీవితాన్ని మార్చుకున్నప్పుడు అప్పుడు దేవునికి నిజమైన సంతోషం. హల్లెలూయా. మీ అందరికీ లోకాసువార్త 15వ అధ్యాయం తెలుసు కదా. జనరల్గా మనకి ఏ అధ్యాయంలో ఏముందంటే చెప్పలేకపోయినా ఇంచుమించు బైబిల్ గురించి ఓ మాదిరి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ లోకాసువార్త 15వ అధ్యాయంలో ఏముందో ఇట్టే చెప్పగలరు. లోకాసువార్త 15వ అధ్యాయం అంతా తప్పిపోయిన అధ్యాయం. అది అంటే తప్పిపోయిన అధ్యాయం అంటే బైబిల్లో తప్పిపోయిందని కాదు. ఓ గొర్రెపిల్ల తప్పిపోద్ది, ఒక నాన్న తప్పిపోద్ది, ఒక కొడుకు తప్పిపోతాడు. ఆ అధ్యాయం అంతా దేవుడు చాలా బాధపడుతున్నట్టు, అన్నీ కోల్పోతున్నట్టు ఉంటుంది. ఒకసారి తీయండి లోకాసువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో. అందుకు నేను చదువుతాను. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకడానికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వాళ్ళని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా. ఈ అధ్యాయాన్ని ఒక కోణంలో చదివితే తప్పిపోయినట్లు కనబడే అధ్యాయం, ఒక కోణంలో చదివితే దేవుడు చాలా బాధపడి కంగారు పడి ఏదో పోగొట్టుకున్న దాన్ని వెతుకుతున్నట్టు కనబడే అధ్యాయం. కానీ ఇంకో కోణంలో చూస్తే అడుగడుగున దేవుని సంతోషం అందులో కనబడుతుంది. హల్లెలూయా. మనకు కనబడిందా, ఆ గొర్రె దొరికినప్పుడు ఆయన సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని తన వాళ్ళతో అంటున్నాడట, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, నాతో కలిసి సంతోషించండి. హల్లెలూయా. ఆ తర్వాత నాణ్యం సేమ్ సీన్ కనబడుద్ది. ఆ తర్వాత తప్పిపోయిన కుమారుడు సేమ్ సీన్ కనబడుద్ది. కానీ 3 వేరు విషయాలు, 3 వేరు సంగతుల్ని దేవుడు చెప్తాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. 100 గొర్రెలు ఉన్నాయంట, 99 బాగానే ఉన్నాయంట, ఒకటి మాత్రం ఈయన చూడలేదు. అది మొత్తం ఎక్కడో ఏదో చూసిన దారి, ఆ దారిలో వెళ్ళింది, మళ్ళీ వచ్చేద్దాం అనుకుంది, అది రాలేకపోయింది, దారి తప్పిపోయింది. తప్పిపోయిన ఆ గొర్రె ఒకవేళ సాయంత్రం అయింది, చీకటి పడుతుంది అనుకుందాం. తప్పిపోయిన ఆ గొర్రె అడవిలోకి వెళ్ళిపోతే ఆ అడవిలో ఆ చిన్న గొర్రె వెతుక్కుంటే దానికి ఏదో పాము కనపడింది, పరిగెడుతుంది, ఎక్కడో దాక్కుంటుంది. ఏదో సింహ గర్జన అనబడింది, ఏ రాళ్ళు చాటునో దాక్కుంటుంది. తెల్లవారింది, ఎండ కాస్తుంది, ఏ చెట్టు చాటునో దాక్కుంటుంది. దాహం వేస్తుంది, ఎక్కడైనా కొంత నీరు కనబడితే ఆ నీటిని తాగుతూ అది అనుకుంటుంది, నాకు ప్రమాదం వచ్చినప్పుడు ఈ బండ నన్ను కాపాడింది కాబట్టి ఇదే నా కాపరా అని అనుకుంటుంది. కానీ ఎండ కాసినప్పుడు బండ ఉపయోగపడదు, అప్పుడు చెట్టు ఉపయోగపడుతుంది. చెట్టు కింద అనుకుంటుంది, ఈ చెట్టే నా కాపర్రా బాబు అని అనుకుంటుంది. ఆ తర్వాత దాహం వేసినప్పుడు చెట్టు దాహం తీర్చగలదా? తీర్చలేదు. నీళ్ళు చూసినప్పుడు అమ్మయ్య ఇదే నా కాపరే, నా దాహం తీర్చింది అంటది. ఆకలి తీర్చగలదా? దాహం తీర్చగలదు. కానీ నీరు
చిట్ట చివరికి ఆ కాపరికి, ఆ గొర్రెకి ఒక కాపర్ నుంచి తప్పించుకుని వచ్చి, ఒక కాపర్ని మర్చిపోయి తప్పిపోయి వచ్చి ఎంతో మందిని కాపర్లు అనుకుంటుంది. అది రాయిని కాపర్ అనుకుంటుంది, చెట్టుని కాపర్ అనుకుంటుంది, పుట్టని కాపర్ అనుకుంటుంది, అన్నిటినీ కాపరి కాపరి కాపర్ అనుకుంటుంది. అదే మన పూర్వపు జీవితం. మన పూర్వపు జీవితం అదే. మనందరము దేవుడి నుంచి వచ్చిన వాళ్ళం. కానీ ఆ దేవుడు ఎవరో తెలియక నీళ్ళను పట్టుకుని ఇది తల్లి అన్నాం, సూర్యుని పట్టుకుని ఇతను నా దేవుడు అన్నాం, రాత్రులు లైటింగ్ కనపడుతుంది కదా అని చంద్రుని దేవుడు అన్నాం, చెట్టు మనకు కొంత నీడొస్తుందని దాన్ని దేవుడు అన్నాం, అన్నం మనకు తిండి పెడుతుందని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం. ఇదేంటి? మనకి ఏది ఉపయోగపడితే దాన్ని దేవుడు 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 అనుకుంటాం, అంత బాగానే ఉంది. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు ఇవేవి మాట్లాడలేదు, ఇవేవి మనకు సహాయం చేయలేదు, ఇవేవి మనకు దారి చూపలేదు. అప్పుడు వరకు మనకు అర్థం అవ్వలేదు. అప్పటి వరకు ఇదే దేవుడు, ఇదే దేవత, ఇదే గొప్ప అని అనుకున్నాం మనం. కానీ మనకి సమస్య వచ్చినప్పుడు అవి మనకు ఉపయోగపడలేదు. ఆ సమస్యల్లో పడ్డాం, దానికి సంబంధించిన దెబ్బలు తిన్నాం, దానికి సంబంధించిన వేదనలు అనుభవించాం, నలిగిపోయాం. కానీ మనం పూజించింది ఏది మన దగ్గరికి రాలేదు. నేను 10th చదివేసిన తర్వాత బాగా చదివాలని తెగ చదివేసి తలనొప్పి తెచ్చేసుకున్న తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను, చదవలేకపోయాను. మళ్ళీ ఇంటర్ జాయిన్ అయ్యాను, చదవలేకపోయాను. అప్పుడు కృష్ణమూర్తిని రోడ్డు పక్కన ఈ జాతకాలు చెప్పేవాడిని కలిసినప్పుడు వాడు నన్ను చూసి నా చేయి చూసి, నీ నెత్తి మీద 7 సంవత్సరాలు శని ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 5 సంవత్సరాలు ఉందన్నాడు. మరి నాకేంటి పరిష్కారం అన్నాడు. ముందు నిమ్మకాయలు అన్నాడు, తర్వాత నువ్వులు అన్నాడు. నేనే భేదం అప్పుడు. నన్ను దోచేసుకున్నాడు. నా దగ్గర ఉన్నదంతా దోచేసుకున్నాడు. నేను ఆడి దగ్గర కూర్చున్న కొంత బాబు చేతులు తోడడం కాళ్ళు తోడడం నాకు కూడా నేర్పించరా బాబు. ఏమి ప్రయత్నించు, ఎన్ని చోట్ల తిరుగు, మొత్తం శక్తిపీఠాలు తిరిగాను, మొలగడాలు ఇంక అన్నీ చేశాను. కానీ ఏవి నా దరిద్రాన్ని తీయలేకపోయినాయి. కారణం ఏంటంటే అవన్నీ తప్పిపోయిన గొర్రె, ఇవన్నీ నా కాపర్లను అనుకున్నది తప్ప అవి కాపర్లు కాదు. తప్పిపోయిన గొర్రెకి కాపర్ ఎవడో తెలియక, కాపర్ని వెతికే దారి తెలియక మనం అందరూ క్రియేట్ చేసుకున్నాం. మనకు ఉపయోగపడే వాటన్నిటినీ దేవుడు 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 ఇవే నా కాపర్ అనుకున్నాం. కానీ మనకి సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ సైలెంట్గానే ఉన్నాయి. ఆ సమస్యలు అనుభవించగలిగిన వాళ్ళు అనుభవిస్తారు, అనుభవించలేని వాళ్ళు తమ జీవితాన్ని క్లోజ్ చేసుకుంటారు, లేదా ఎక్కడికో పోతారు, లేదా దుఃఖంతో బాధతో తమ దినాలు గడుపుతారు. అలాగే గడిపాను. ఒకరోజు నా దేవుని, నా కాపరి స్వరాన్ని నేను విన్నాను, గుర్తుపెట్టుకున్నాను. నా దేవుడు నా దరిద్రాన్ని తీశాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు లేదు, 3 సంవత్సరాలు లేదు. నాకెంత కొరపుచ్చాడంటే దేవుడు, ఒకప్పుడు దరిద్రం నెత్తి మీద పెట్టుకుని తిరిగే నేను చాలామంది దరిద్రాలను వాళ్ళని నెత్తిమించి తీస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎలాగా? నిజమైన కాపరిని తెలుసుకున్నాం. తప్పిపోయిన ఏ గొర్రె తన కాపరిని వెతకలేదు. ఎందుకంటే ఈ అడవి చిక్కుల అడవి. ఏ మూలన పోయినా డూప్లికేట్ కాపర్లు, ఏ మూలకు పోయినా ఆ మూలన డూప్లికేట్ కాపర్లు ఉంటారు. అందుకని ఆ నిజమైన కాపర్ ఎవరో వెతికి పట్టుకోలేక ఏది దొరికితే దాన్ని కాపర్ అనుకుని కొండలు ఎక్కుతాం, నీళ్ళలోకి దిగుతాం, మూలలకు దిగుతాం, చెప్పులు లేకుండా పరిగెడతాం, ఏదో చేస్తాం. కానీ నిజమైన కాపరిని మాత్రం వెతకలేం. ఈ తప్పిపోయిన గొర్రె నిజమైన కాపరిని వెతకలేక, నిజమైన కాపరిని గ్రహించుకోలేక, కాపరి దగ్గరికి చేరలేక నశించిపోతుందని, నశించిపోతున్న ఈ గొర్రెను వెతకి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి అందరినీ పిలుస్తుంటాడు. ఏ గొర్రె గుర్తుపడుతుందో, ఈయన నా కాపరి, ఈయన నా కాపరి. గొర్రె పిల్లకి పేర్లు పెట్టి పిలవరు. కాపర్లు ఏదో చిన్న సౌండ్లు చేస్తుంటారు నోటితో. ఆ శబ్దాన్ని గుర్తుపట్టిందనుకో, అంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతారు కాపరి దగ్గరికి. ఆ కాపరి ఆ గొర్రె పిల్లని నేల మీద నడవనివ్వడట, భుజాల మీద ఎత్తుకుని తిప్పుతాడట. హల్లెలూయా. మనందరూ ఇప్పుడు అక్కడే కదండి ఉన్నాం. మనల్ని నడిపిస్తున్నాడు యేసయ్య? లేదు, మనల్ని మోసుకుని తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు వరకు మోసుకుని తీసుకెళ్తావు ప్రభువా? ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. హల్లెలూయా. ఎప్పుడు యేసుని మనం తెలుసుకున్నామో, ఎప్పుడు ఆ కాపరి ఇతనే, నన్ను సృజించిన కాపరి ఇతనే అని మనం తెలుసుకున్నామో, నాటి నుండి మన స్థానం ఏంటో తెలుసా? ఆయన భుజాలు. హల్లెలూయా.
మన భారాలు, మన శ్రమలు, మన దుఃఖాలు అన్నీ ఆయనే మోసుకుంటాడు. కొన్నిసార్లు పొద్దున్న చాలా పెద్ద పని చేయాలనుకోండి, ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు అందరూ కంగారు పడిపోతున్నారు. మనం వెళ్ళి శుభ్రంగా పడుకుంటే వాళ్ళు అనుకుంటారు, చూడు రేపు పొద్దున అంత పని ఉంది ఎలా పడుకుందాం అని. మనం పడుకున్నాం కానీ మన ప్రభు పడుకోడు. మనం పడుకుంటుండగా ఆయన పనులన్నీ చక్కబెడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇందాక చూసాం కదా, యేసయ్య మన భారాలన్నీ మోస్తాడు. ఎవరైనా ఇంకా ఇక్కడ తమ కాపరి క్రీస్తేనని పూర్తిగా తెలుసుకోకపోతే ఈ రాత్రి తెలుసుకోండి, మీ కాపరి యేసయ్య. హల్లెలూయా. ఈయన కూడా కాపరి అని అనుకోవద్దు. ఈయన మాత్రమే కాపరి. ఈయన పచ్చిక గల చోట్లకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? గొర్రెలను తోలికెళ్ళిపోయిన తర్వాత సైకిల్ వేసుకుని మళ్ళా తిరుగుతాడు. రేపు పొద్దున్న ఎక్కడికి తీసుకెళ్తే గడ్డి దొరుకుతుంది దీనికని. ఇది ఎతకదో, ఇది లోపల పోయి పొద్దునుంచి తిన్నదాన్ని నెమరేసుకుంటుంది. నెమరేసుకుని పొద్దునకి మళ్ళీ ఖాళీ కడుపు రెడీ చేసుకుంటుంది. ఈ వ్యక్తి తిరిగి తిరిగి పచ్చిక ఎక్కడుందో చూస్తాడు, మళ్ళీ ఉదయం తీసుకెళ్ళి పచ్చికల తోటలు పాడేస్తాడు. హల్లెలూయా. అదే మన జీవితం, అదే మన జీవితం. యేసయ్య క్షేమకరమైన చోట్లకి మనల్ని అందరినీ తీసుకెళ్ళి మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఇంకా కాపరి ఆయనే అని సంపూర్ణంగా తెలుసుకోకపోతే వారు గనక ప్రభు దగ్గరికి వస్తే అది ప్రభుకి సంతోషం. హల్లెలూయా. రెండోది ఏంటి? ఒక ఆమె దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయట. ఆ 10 వెండి నాణాలు ఆమె చేతిలో ఉన్నప్పుడు ఒకరోజు లెక్క పెట్టుకుంటే 9 ఉన్నాయి. ఒక వెండి నాణ్యం పడిపోయింది. చదువుదాము దాన్ని. నేను చదువుతానండి. లూకా సువార్త 8వ ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణెం దొరికినని వారితో చెప్పును కదా. హల్లెలూయా. అందులో కూడా ఆనందం ఉంది, బాధ ఉంది, ఆనందం ఉంది. బాధ ఏంటి? మొత్తానికి 10 వెండి నాణాలు ఉన్నాయంటే ఈ 3 ఒకదానికొకటి కనెక్షను. ముందు తప్పిపోయింది కదా గొర్రె, ఆ గొర్రె చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఆ గొర్రెని ఏమని చెప్తున్నాడో తెలుసా? తర్వాత ఉపమానంలో వెండి నాణాలు అని చెప్తున్నాడు. తప్పిపోయిన గొర్రె దొరికేసింది, 10 తప్పిపోయిన గొర్రెలు దొరికేసినాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 గొర్రెలు, అనగా 10 వెండి నాణాలు ఉన్నాయి. ఈ 10 గొర్రెల్లో ఒకటి మళ్ళీ పోయింది. ఆ 10 వెండి నాణాల్లో ఒకటి పోయింది. ఎక్కడికి పోయింది? చదివారు కదా జాగ్రత్తగా. ఎక్కడ పోయింది? తన ఇంట్లోనే, బయటికి పోలా, తన ఇంట్లోనే. చేతిలో ఉండాల్సింది చేయి జారిపోయి తన ఇంట్లోనే ఎక్కడో పడిపోయింది. పడిపోతే దీపం పట్టుకుని చీపురు పట్టుకుని తుడుచుకుంటూ ఆ దీపంతో వెతుకుతుంటే మొత్తానికి అది దొరికిందట వాళ్ళ ఇంట్లోనే. ఈ రెండో వాళ్ళు ఎవరంటే, మనందరం ఇంతకుముందు తప్పిపోయిన గొర్రెలేమో. మనం దేవుని స్వరాన్ని విన్నాం, సువార్తను విన్నాం. సువార్తను విని మా కాపరి నువ్వని అర్థమైంది. ప్రభువా, ఎంతకాలం దానికి దీనికి ముఖ్యము ఎక్కడెక్కడో మునిగాం, ఇక్కడ ముందు నా జీవితం అంతా ఏదైనా సరే నువ్వే అని మనం ప్రభుకి సమర్పించుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు చేతిలో ఉన్న నాణ్యాలు మనం, ఆ నాణ్యం ఒకటి జారిపోయిందంట. ఆ నాణ్యం ఒకటి జారిపోయిందంట. మనలో చాలామంది ఎలా ఉంటామంటే, చర్చిలోనే ఉంటాం, చర్చికి వస్తాం, యేసయ్యని వదిలేయం. ఆ తప్పిపోయిన గొర్రెలాగా యేసయ్యని వదిలేయం, చర్చికి వస్తాం, క్రైస్తవులుగానే ఉంటాం, కానీ క్రీస్తు చేతిలో ఉండం. క్రీస్తు చేతిలో ఉండం. నాణ్యం పడిపోయింది. ఎక్కడుంది నాణ్యం? ఇంట్లోనే ఉంది, కానీ ఆమె చేతిలో లేదు. చర్చి మానం, ఉపవాస ప్రార్థన మానం, కానీ మన జీవితం కూడా మార్చుకోం. యేసయ్య చేతిలో లేకుండానే దేవుని సంఘంలో సాగిపోయే వాళ్ళు ఉంటారే, వారే ఈ బ్యాచ్. ఆ కింద రాశాడు, ఈ ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో ఎక్కువ సంతోషం. హల్లెలూయా. మనం యేసుని నమ్ముకుని మన జీవితం మారినప్పుడు, మన ఛానల్స్ మారినప్పుడు, మనం మొబైల్లో చూసేవి మారినప్పుడు, మన ఇంట్లో వాళ్ళతో పడే గొడవల విషయం మారినప్పుడు, మన ఇరుగు పొరుగు వాళ్ళతో పడే కొట్లాటలు మారినప్పుడు, నువ్వు ఎవరో తెలుసా? తన ఇంట్లోనే పడిపోయిన వెండి నాణెం లాంటి దానివి. తన ఇంట్లోనే జారిపోయి పడిపోయిన వెండి నాణెం మనం.
అక్కడే ఉన్నాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఆమె ఏం పెట్టింది? దీపం పట్టుకుని వెతుకుతుంది. దీపం అనగా ఏంటో తెలుసా? వాక్యం. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఆదివారం వాక్యాన్ని నీ దగ్గరికి తెస్తూ నిన్ను రావడానికి, నిన్ను వెతకడానికి ప్రయత్నిస్తాడు. నువ్వేం చేస్తావంటే అంతకంతకు మూలకు దాక్కుంటావు. ఇది నాకు కాదు, నేను ఇంకా మారను, నేను ఇది ఇంకా వదలను, నేను ఇంకా ఈ పనిని నేను ముందుకు రాను అని ఇంకా దాక్కుంటావు. ఏ రోజైతే ఆ వాక్యపు వెలుగులోకి నువ్వు వస్తావో అప్పుడు దేవునికి నిజమైన సంతోషం. హల్లెలూయా. ఎప్పుడు దేవుని నువ్వు సంతోషపెట్టగలవో తెలుసా? చర్చికి వచ్చినప్పుడు కాదు, ఆయన చేతిలో ఉన్నప్పుడు. ఆయన చేతిలో ఉంటే ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడికి కావాలితే అక్కడికి, ఎలా కావాలంటే అలాగా ప్రభు నిన్ను తీసుకువెళ్ళగలుగుతాడు. కానీ ఈరోజు ఇది నువ్వు చూడొద్దంటే చూడడం మానేయగలుగుతున్నావా? లేదు కదా. ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళడం మానేయగలుగుతున్నామా? వాళ్ళతో స్నేహం చేయొద్దంటే వాళ్ళతో స్నేహం చేయడం మానేయగలుగుతున్నామా? అంటే నువ్వు దేవుని చేతిలో లేవు. దేవుని చేతుల్లో లేని జారిపోయిన వెండి నాణాలే మనం. ఆ రోజుల్లో పాత కథ ఏంటంటే 10 వెండి నాణాల్లో ఒకటి జారిపోయిందంట. అదే కథను కనుక యేసు ప్రభు ఈరోజు చెప్పాడంటే ఏమని చెప్తాడో తెలుసా? ఒక ఆమె దగ్గర 10 వెండి నాణాలు ఉండే, ఒకటి చేతిలో ఉంది, 9 జారిపోయాయని చెప్తాడు. ఇదే కదా మన స్థితి ఇప్పుడు. ప్రస్తుత క్రైస్తవ పరిస్థితి ఇదే కదా. ఏదో నమ్ముకుంటాం, చర్చిని మానం, భక్తి మానం, ప్రార్థన మనంతా బాగా కనబడుతున్నాం, పైకంతా బాగా కనబడతాం, కానీ మన జీవితంలో లోతైన మార్పు రాదు. దేవుడు ఏమంటాడో తెలుసా? నేను అంతరంగమందు సత్యమును కోరుచున్నాను. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంటే ట్రూత్ అంతరంగంలో, మన మనస్సు లోపల నీతి కోరుకుంటున్నాడు ఆయన. మన మనసు లోపల నిజాయితీ కోరుకుంటున్నాడు. పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలు బ్రదర్. లోపల అసూయలు, లోపల చెడ్డ ఉద్దేశాలు, లోపల చెడ్డ ఆలోచనలు. నువ్వు నేను ఎవరో తెలుసా? ఆయన చర్చిలోనే ఉంటూ చేయి జారిపోయిన వెండి నాణెం. ఏ రోజు నువ్వు ఆయన చేతిలోకి వస్తే ఆ రోజే నిన్ను బట్టి ఆయనకి సంతోషం కలుగుతుంది. అప్పటి వరకు ఆయనకి ఏం సంతోషం లేదు. ఎంతమంది వచ్చారు, ఇన్ని కాయిన్లు ఉన్నాయి అనేది కాదు మ్యాటర్, ఎన్ని కాయిన్లు చేతిలో ఉన్నాయి. ఆవిడ చేతిలో 9 కాయిన్లు ఉంటాయి, ఒకటి పోతే పోతుందని వదిలేచ్చు కదా. 9 ఉన్నాయి కదా నా దగ్గర, ఒకటి పోతే ఏంటి? అలాంటోడు కాదైనా. ప్రతిదీ ఆయనకి కావాలి. హల్లెలూయా. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె పోతే కిందకి రావాలంటే ప్రతిదీ ఆయనకి కావాలి. ఎందుకంటే మనందరినీ సమానంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరిని ఆయన కోల్పోయిన ఆయన బాధపడతాడు. అందుకే అందరం కావాలని అందరి కోసం వెతుకుతుంటే అంతకంతకు పాతవాళ్ళు కూడా జారిపోతారు. ఒకప్పుడు బాగా భక్తి చేసేవాళ్ళు, మంచి పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు ఈరోజు నెమ్మదిగా తగ్గిపోయి మళ్ళీ ఎవరితో గొడవలో, లేదా ఏదో దొంగ వ్యాపారాల్లోనో, ఏదో తప్పుడు పనుల్లోనో చిక్కుకోవడం మనం చూస్తుంటాం. అంటే అర్థం ఏంటంటే ఈయన ఆ ఒకదాని గురించి వెతుకుతుంటే మిగతా కూడా పడిపోతున్నాయి అన్నమాట. ఆ ఒకదాని గురించి వెతుకుతుంటే మిగతా వెండి నాణాలు కూడా పడిపోతున్నాయి అన్నమాట. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా. మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు దేవుని చేతిలో ఉన్నదానివా, దేవుని చేతిలో నుండి జారిపోయిన దానివా? దేవుని చేతిలో ఉన్నవాడువా, జారిపోయిన వాడవైతే నీ వలన ఆయనకి సంతోషం లేదు. ఎప్పుడు నీవు దొరుకుతావో అప్పుడు అక్కడ రాయబడిందండి, ఆమె సంతోషించి తన చెలికత్తులు అందరితో చెప్తుందట, నేను పోగొట్టుకున్న నాకు దొరికింది, హల్లెలూయా, నాతో కలిసి సంతోషించండి అంటదట. అందుకే కింద రాశాడు, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా సంతోషం. పరలోకం ఎందుకు సంతోషిస్తుంది? ఈమెకు కాయిన్ దొరకగానే పక్క వాళ్ళందరినీ ఆనందించమన్నట్టంట. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవదూతలు అందరితోనూ చెప్తాడట, మీరందరూ సంతోషించండి, ఎందుకంటే పలానా చర్చిలో పలానా ఆయన ఈ రోజు మారు మనసు పొందాడు. హల్లెలూయా. మన గురించి ఒక్క పార్టీ అన్నా జరుగుంటుందంటావా? పైన మన గురించి ఒక్కసారైనా ఆనందం జరుగుంటుందంటావా? నేను 8 నెలలు చర్చికి వెళ్ళేవాడిని, సినిమాలకు పోయేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, రోడ్ల మీద ఫ్రెండ్స్తో తిరిగేవాడిని. ఒకసారి గట్టిగా పట్టుకున్నాను, ప్రభా ఈ లైఫ్ నాకు నచ్చట్లేదు, నాతో నువ్వు మాట్లాడని మొత్తానికి పట్టుకున్నాను గట్టిగా. ఒక రాత్రి దర్శనంలో దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. మాట్లాడిన తర్వాత లేచి మోకాళ్ళేసి, అరే నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడని మోకాళ్ళేసి ప్రేయర్ చేయడం మొదలు పెడతాంటే నా జీవితం, నా తప్పిదాలు
నేను నా గురించి మంచి అనుకున్నది కూడా దానిని చాలా చెడ్డగా నేను అనుకునేవాడు. నాకు ఎంతో పట్టుదల, ఒకరితో మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడిన 2 సంవత్సరాలైనా అది నాకు చాలా గొప్పగా భావించేవాడిని. దేవుడు మోకాళ్ళ మీద అదంతా చూపిస్తుంటే నేను ఎంతటి చెడ్డవాడనా, ఎంతటి దారుణమైన వాడిని ఏడ్చి 2:30 మొదలు పెడితే ప్రేయర్ 4:30 ఎంత అయ్యే వరకు ఏడ్చి నా పాపాలు ఒప్పుకుంటూనే ఉన్నాను. నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఆ రోజు తెల్లవారుజామున పరలోకమంతా మిక్కిలి సంతోషించి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ పాపి ఆ రోజు మారు మనసు పొందాడు. ఈ పాపి ఆ రోజు దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడి, దేవుడి చేత దర్శించబడి, నా పాపాలన్నీ ఒప్పుకుని, నేను ప్రభువా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నేను ఇంకెప్పుడు అలాంటి జీవితం జీవించనని నేను మాట ఇచ్చాను ఆ రోజు ప్రభుతో. ఆ రోజు పరలోకమంతా మిక్కిలి సంతోషించుంటుంది నా కోసం. నీ జీవితంలో నీ కోసం పరలోకం ఆనందించిన దినం ఉందా? అది ఆలోచించు ఒకసారి. అలాంటి దినం లేకపోతే కనుక ఈరోజు రాత్రి చివరి ప్రార్థనలో నీలో కలిగిన మార్పుకి పరలోకం సంతోషించునుగాక. ఇంకా గట్టిగా చేద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మూడోది ఏం చెప్పాడు? ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 పిల్లలు. వాళ్ళు తండ్రితో చాలా కాలం బాగానే కొనసాగారు. ఒకరోజు చిన్నోడు నాకు ఆస్తి ఇచ్చేయని పంచుకుని దూరదేశం పోయాడు. ఇది కూడా దానికి కనెక్షనే. తప్పిపోయిన గొర్రెల ముందు మనం ఆ తర్వాత దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చి పోయి దొరికింది, అది బాగానే ఉంది. ఈ 9 ఉన్నాయి కదా, పడలేదుగా అవి. ఆ 9 చేతులు ఉన్నాయి. ఆ 9లో ఒకడేడు దేవుని సంఘంలోనే ఉన్నాడు. దేవునితో ఉన్నాడు. ఏదో ఒక రోజు మన జీవితాల్లో జరుగుతుంటుంది. మనం అనుకోనిది ఒకటి భయంకరమైనది మనం అనుకున్న ఎంతో ఆశపడింది జరగకపోయినప్పుడు ఏముందలే ఈ దేవుళ్ళో అని వెనక్కిపోయిన వాళ్ళు ఉంటారు. లేదా ఈమె చాలా మంచి భక్తి చేస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో సమస్య వల్ల ఎప్పుడో ఇచ్చిన మాట వల్ల దేవుణ్ణి నమ్మని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అమ్మాయిని. అలా ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఒక వారం రోజులు 4 రోజులు పోరాడుతుంది. ఇంకెన్ని రోజులని పోరాడలేదు. అలా కాంప్రమైజ్ అయిపోయి పూజల్లోకి వెళ్ళిపోతుంది. లేదా అతడు చాలా మంచి యవ్వనస్తుడు, మంచి భక్తిపరుడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అటు ఇటు భక్తి చేసే క్యాండిడేట్. ఆ అమ్మాయి అంటది సినిమాకి వెళ్దామని, నేను రానంటాడు. ఎన్ని రోజులు రానంటగలడు? అవుద్దా? అవనిస్తారా మీరు? అవదు. మొత్తం లాక్కుపోద్ది. ముందుకు వస్తాడు, వెనక్కి వెళ్తాడు, ఇంకా రాలేడు. కొంతమంది మంచి భక్తిపరులే, వాళ్ళు ఎక్కడో ఉద్యోగం వస్తుంది దూరంగా, అక్కడ మంచి చర్చ్ దొరక్క, తర్వాత నేను ఒకరిని ప్రార్థన చేసుకుందాంలే, ఒకరిని ఆరాధన చేసుకుందాంలే అనుకుంటాడు. నెమ్మదిగా అడుగులు వెనక్కి పడతాయి, ఇక భక్తి పోతుంది. దేవునితోనే ఉండి పూర్తిగా వెనక్కిపోయేవాళ్ళు, వెనక్కి వెళ్ళిపోయి పూజలు చేస్తున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు లేరా? యేసుప్రభుని నమ్ముకుని కొన్ని రోజులు చర్చ్కి వచ్చి, కొన్ని రోజులు సండే స్కూల్కి వచ్చి, కొన్ని రోజులు మంచి యాక్టివ్గా చర్చిలో ఉండి వెనకపోయే వాళ్ళు ఉంటారు అసలు కదా. ఆ జాతిది. దేవునితోనే ఉండి దేవునితో అన్నీ పంచుకుని ఒకసారి అకస్మాత్తుగా దేవుణ్ణి వదిలిపోయారు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒకరోజు కొంతకాలం గడిచిపోయింది, బహుశా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ వీధిలోంచి వస్తున్నాడు. మా నాన్న దగ్గరికి వెళ్దాం, ఏదో ఒక చిన్న పని అన్న ఇస్తాడు కదా అని. వెళ్ళేటప్పటికి చాలా ధనవంతుడి కొడుకు ఇతను. మంచి బట్టలు వేసుకున్నాడు, చాలా అందమైన హెయిర్ స్టైల్ ఉంది, చక్కగా బుగ్గలు ఒళ్ళు అంతా బాగున్నాడు. కానీ ఆ 2-3 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి జుట్టు పెరిగిపోయింది, గెడ్డం పెరిగిపోయింది, బట్టలు పాడైపోయినాయి, పందుల తోటలో దొల్లి వస్తున్నాడు. మొత్తం బుగ్గల లోపల పోయి మనిషి అంతా చిక్కిపోయి శల్యమైపోయి గుర్తు పట్టని విధంగా మారిపోయాడు. ఆ మారిపోయినాడు ఆ వీధిలో వస్తుంటే దూరము నుండి తండ్రి తన కుమారుని చూసి గుర్తుపట్టి పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకున్నాడు. ఎలా గుర్తుపట్టాడు? గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేం కదా. ఎలా గుర్తుపట్టగలిగాడు చెప్పనా? ఆ వీధిలో ఎవరు పోతున్నా తన కొడుకు కానీ వస్తున్నాడేమో అని రాత్రి పగలో వీధిలో ఎవరైతే కాచుకుని ఉంటాడో అతను మాత్రమే గుర్తుపట్టగలడు. దేవుడు ఆ తప్పిపోయిన కుమారుని ఎలా గుర్తుపట్టగలిగాడో తెలుసా? రాత్రి పగలా వెళ్ళిపోయినోడి మీద మనసు. అలా వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడు? వాళ్ళ ఇంటి పక్కన కోటం పెట్టిస్తాడు.
వాళ్ళు ఇంటి ఎదురుగుంటా కూటం పెట్టిస్తాడు. ఆ టైంకి సాతానుగాడు ఇంకో చోటకి తీసుకుపోతాడు. ఎన్నో ప్రయత్నాలు ఎదురు చూశాడు కాబట్టి దూరమున రూపం మారిపోయిన పరిగెత్తికెళ్ళి కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదండి. వెనక్కి వెళ్ళిపోయినోడి మీద ఎంత మనం అనుకుంటాం, చూడు పెద్ద భక్తి చేసింది, మేలు పొందింది, ఆ కుర్రాడికి నీరసం తగ్గింది, వెనక్కి ఎలా వెళ్ళిపోయిందో చూడండి, దొంగలండి ఈ కాలంలో వాళ్ళందరూ అని సింపుల్గా పక్క తీసేస్తాం. కానీ దేవుడు వాళ్ళని వదలలేదు, వాళ్ళని మర్చిపోలేదు. ఈ 3 విన్నప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా? తప్పిపోయిన చాలా గొర్రెలు ఇంకా కాపరెవరో తెలియలేదు, వాటికి మనం సువార్త చేయాలి. హల్లెలూయా. సువార్త చేయాలి. వాళ్ళకి కాపరి గురించి చెప్పాలి. వాళ్ళని ఎవరు సంరక్షించగలరో, వాళ్ళని ఎవరు సృజించారో, ఎవరు కాపాడగలరో మనం వాళ్ళకి చెప్పాలి. మన సంఘంలో నీవు జారిపోయిన ఆ నాణెముగా ఉంటే ఈరోజు దేవుని చేతిలోకి రావాలి. హల్లెలూయా. 3 మీరు చేయాల్సిన, ఖచ్చితంగా ఒకప్పుడు చర్చికి వచ్చి మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించి, ఈరోజు ఆలోచించు. ఇగో పలానా ఆవిడ, పలానా ఆయన కుదుర్చుకో, టైం పెట్టు, దానికోసం వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రభు గురించి మళ్ళా చెప్పు. ఎందుకంటే యేసయ్య ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఒకరోజు 10 మంది కుష్ఠరోగులు ప్రభువా స్వస్థపరచు అన్నారు. యేసయ్య స్వస్థపరచబడ్డారు, మీరు వెళ్ళండి అన్నాడు. వెళుతూ ఉండగా దారిలో 10 మంది స్వస్థపడ్డారు. ఒకడు పరిగెత్తుకొచ్చి సాష్టాంగపడి ప్రభువా నన్ను స్వస్థపరిచావా అని అడిగితే వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మిగతా 9 మంది ఎక్కడ చదివారు ఆ మాట? ఆయన ఒక కార్యం చేస్తే దానివలన కొంతమంది ఆయన దగ్గరికి రావాలని ఎదురు చూస్తాడు. వాళ్ళు రానప్పుడు వాళ్ళు ఏమయ్యారు అని అడుగుతున్నాడు. మన సంఘాలకు వచ్చి మానేశారంటే వాళ్ళు ఏమైపోయారు, ఎందులో కలిసిపోయారు, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు మళ్ళీ ఎలాగ దేవుళ్ళకి తీసుకున్నారు? వేరే చర్చికి వెళ్తే పోయి దేవుళ్ళని ఉంటే వదిలేయండి. వాళ్ళు వేరే దాంట్లో కలిసిపోతే, వేరే విధంగా వాళ్ళు చెడిపోతుంటే వాళ్ళ విషయంలో మనందరం బాధ్యత తీసుకుందాం ఈరోజు. హల్లెలూయా. దాంతోపాటు మన అందరి పని ఏంటో తెలుసా? ఒక్క ఆత్మను రక్షించడానికి ప్రయత్నించు. మీరు ఎక్కువ చేయొద్దు. 365 రోజుల్లో ఒకరిని రక్షించలేమంటారా? 365 రోజులు ఎవరో ఒకరిని రక్షిద్దామని ప్రతిరోజు కోరుకుంటే, ప్రతిరోజు ప్రార్థన చేస్తే, ప్రతిరోజు ఒక 5 నిమిషాలన్నా ప్రయత్నం చేస్తే సంవత్సరం అయ్యేసరికి ఒక్కరినన్నా మనం రక్షించలేమంటావా? ఎక్కువ చాలామంది కొంతమందిని దేవుడి దగ్గరికి నడిపించిన అనుభవం ఉండొచ్చు. నేను అంటున్నాను ఓ మాట, మీరు ఆలోచించండి. మనం కొంతమందికి సువార్త చేసినప్పుడు అందులో ఎవరైనా మారారనుకోండి, ఆ మారిన వ్యక్తి ఏదో ఒక రోజు నీ దగ్గరికి, రే ఇంకా నాకు ఇవన్నీ నాకు నచ్చట్లేదు, నేను దేవుళ్ళకి వచ్చేస్తానరా నీతో పాటు అని అన్నాడు అనుకోండి. ఆ ఆదివారం వాడు చర్చికి వచ్చి మన పక్కన మోకరించి వాడు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే మన మనసు ఎలా ఉంటుందండి? సంతోషం. ఎలాంటి సంతోషం తెలుసా? లోపల ఎవరో ఆనందంగా గెంతులేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఒక పాపి మారు మనసు పొందాడు నీ వల్ల. దేవుని ఎలా సంతోషపరచగలవో తెలుసా? నీవు మారుట వలన, నీవు కొంతమందిని మార్చుట వలన. హల్లెలూయా. దేవుని సంతోషపెట్టడం నేర్చుకోవాలి. మనందరం దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రెండో విషయానికి వద్దాం, దేవుడిని ఎలా సంతోషపరచగలం. కీర్తనల గ్రంథం 147 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఎలా ఆనందిస్తాడట? తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందిస్తాడంట. దేవుడు ఎలా ఆనందిస్తాడంటే దేవుని యందు భయము భక్తి కనపరిస్తే, దేవుని యందు భయము భక్తి కనపరిస్తే. బహుశా భక్తి కోసం మన వాళ్ళ దగ్గర చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆన్లైన్ ప్రేయర్లోనే ఎంతమంది ఉండి ఇప్పుడు దాకా విని వాక్యం ఇలా చేస్తున్నారంటే మనం చెప్పక్కర్లేదు భక్తి గురించి. కాకపోతే నాకు చిన్న అందులో 2 మాటలు కలిపేశాడు. ఒకటే చెప్పుంటే పోయి వదిలేద్దాం, భక్తి అంటే వదిలేద్దాం. అక్కడ ఏమన్నాడు? భయము
భక్తి. దేవుని భయం ఎంతమందికి ఉండుంటుంది? దేవుని భయం ఎంతమందికి ఉండుంటుంది? దేవుని భయం ఉంటే అబద్ధం చెప్పగలమా? దేవుని భయం ఉంటే కోడలు తిట్టగలదండి అత్త? తిట్టగలదు అసలు? ఇప్పుడు నవీన్ గారు మీ ఇంటికి వచ్చారండి, మీ ఇంటికి వచ్చి కూర్చున్నారు, హాల్లో కూర్చున్నారు. మీ కోడలు లోపల టీ కాస్తూ కప్పు చేయి జారిపోయింది. ఏమంటారు? పోన్లే ఏమైంది, కప్పే కదా, పోతే పోనేలే. నవీన్ గారు లేరనుకోండి ఇంట్లో. ఇదే నేర్పిందా మీ అమ్మ? ఫస్ట్ అమ్మ దగ్గరికి, తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి, తర్వాత ఆవిడ దగ్గరికి, ఇంకా ఏమైనా ఉంటే ఇంకా దూరం. ఏ తేడా ఏంటి? ఆయన ఉన్నారు కదా, మరి దేవుడు లేడా? దేవుడు లేడా? దైవ భయం లేదు. దైవ భయం ఉంటే మనుషులు ఉన్నా లేకపోయినా నువ్వు ఒకలాగే ప్రవర్తిస్తావు. దైవ భయం ఉన్నవాడు అలాగ సైలెంట్గా ఉన్న, గబుక్కుని ఏదన్నా రాంగ్ ఆలోచన వచ్చిందనుకో, అయ్యో దేవుడికి తెలిసిపోయింది, ప్రభా నన్ను క్షమించు. ఎందుకంటే మనం చాలా ప్రార్థనలో ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఎక్కడ చేస్తాం? మనసులో. అవునా? మనసులో ఏమి ఎవరికి చెప్పకుండా, ప్రభా నువ్వు కాపాడు, బయటికి వెళ్తున్నాను మరి చూడు, ప్రభా మా అత్తయ్య గారు వస్తుంది, ఏ గొడవ అవ్వకుండా నువ్వు సహాయం చేయి. ఎక్కడ జరిగింది ప్రేయర్ అంతా? లోపల. మా అత్తయ్య గారు త్వరగా చచ్చిపోవాలని అనుకున్న మనసులో. అది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందండి? లోపలే కదా. ఇందాక దేవుడు విన్నాడంటే ప్రార్థన దీన్ని విన్నాడా లేదా? మరి నువ్వు ఎందుకు భయపడలేదు అలా ఆలోచించడానికి? ఎందుకంటే మనకి భక్తి ఉంది, ప్రార్థన చేసే భక్తి ఉంది, కానీ దేవుడు ఏమైనా అంటాడనే భయం లేదు. అలా భయం లేని వాళ్ళు దేవుని ఎప్పటికీ సంతోషపరచలేరు, ఎప్పటికీ సంతోషపరచలేదు. యోసేపు తప్పు చేయడం ఎంతసేపు అండి? కానీ నా దేవునికి విరోధంగా నేను ఆ పని చేయనన్నాడు. దాని వలన జైల్లో పడినా పర్లేదు అనుకున్నాడు, కానీ నా దేవునికి వ్యతిరేకంగా నేను పని చెయ్యకూడదు అనుకున్నాడు. దైవ భయం కలిగిన వాళ్ళలో దేవుడు ఆనందిస్తాడు. దేవుడు గనక నేను నిన్ను మెచ్చానురా అంటే మనం ఎక్కడ ఉంటాం? దేవుడు మనల్ని నేను నిన్ను మెచ్చానురా అంటే మన స్థాయి ఎక్కడ పోద్ది? మనం ఎందుకు పెద్దగా బాగుపడలేదో తెలుసా? భక్తి మాత్రం ఉంది కానీ భయం లేదు. భయం ఉండుంటే ఎలా ఉంటాం? ఇప్పుడు ఒక చీర కట్టుకుని ఒక ప్రేయర్కి ఇక్కడ రావాలనుకోండి, జాగ్రత్త చూసుకుని చాలా సింపుల్. కానీ ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేటాడు, ఏవో చర్చికి వెళ్తున్నాం మనం ఎలా అంటే, చర్చి ఇక్కడికి దేవుడు ఉంటే ఓకే, ఫంక్షన్ దగ్గరికి దేవుడు నీ కూడా రాకపోతే దారిలో నువ్వు వెళ్తావు అసలు అక్కడ దాకా? ప్రభు నేను వెళ్తాను రా అనేది నువ్వే. ఇక్కడైతే దేవుడు భయం ఉంటుంది, అక్కడ దేవుడు భయం ఉండదు. దేవుడు భయం ఉండదు. ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఈ చర్చిలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, దేవుని ప్రజల దగ్గర ఎంత చక్కగా మాట్లాడతామో, ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకు నచ్చినట్టు పోతూ ఒకలాగా ప్రార్థన చేయి. నువ్వు ఏమంటే, ప్రభువా చర్చిలో ఉన్నప్పుడే నువ్వు నా దగ్గర ఉండు, బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు నా దగ్గర ఉండకు అని చేయిపోని. అలా చేస్తే ఏదోటి అనుకుంటాడు. ఇక నీకు ఏమన్నా అయితే నాకు మాత్రం మళ్ళీ నా మీద అనుకో. మీరు అన్నారని నేను ఇలా చేశానండి బాబు, కుక్కర్ చేసింది బయటికి వెళ్ళగానే. దేవుడు మనకి ఎంత క్షేమం ఇస్తున్నాడండి, ఎంత క్షేమం ఇస్తున్నాడండి. మనం వింటుంటాం అంతే, వాళ్ళకి ఎలా అయిందట, వీళ్ళకి ఎలా అయిందట, కానీ మనం బాగున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఎల్లప్పుడు మన చెయ్యి విడవలేదు ఆయన. హల్లెలూయా. నీ మనసులో చెప్పిన చిన్న మాట విని నీ కొరకు పెద్ద పెద్ద కార్యాలు చేసినప్పుడు నీ మనసు లోపల ఆలోచించుకునే చెడ్డ ఆలోచనలు కూడా ఆయనకు తెలిసిపోతాయి కదా. ఆయనకి తెలిసిపోతాయి కదా. ఎన్నోసార్లు నాకు ఇబ్బంది ఉంటుంది, గబుక్కుని ఏమన్నా వేసుకున్నావు అనుకో, మళ్ళీ అంటే ఇనేసాడు రా బాబు, ఇనేసాడు ప్రభా, ఇంకెందుకు ఇనేసావు కదా, క్షమించే. లోపల అంత యుద్ధం జరుగుతుంది, మామూలుగానే ఉంటాం, బయటికి లోపల గబుక్కుని అనేసుకున్నది లోపలే, సారీ చెప్పేసింది అక్కడే. ఎందుకంటే దేవుడు మన మనసులో ఉన్నాడు, ఆయన ఉండి అక్కడ ప్రతిదీ వింటున్నాడు. హల్లెలూయా. భయం ఎక్కడుంది మనకి? భయము లేని వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఒకసారి నువ్వు ఆలోచించు, నీలో యేసు నివసిస్తే, నీ ఇంట్లో యేసు ఉంటే, మీ ఇంట్లో జరుగుతున్న పనులన్నిటినీ చూసి ఆయన ఆనందంగా ఉండగలడా? నేను అడుగుతున్న ప్రశ్నకి నీ మనసులోని సమాధానం చెప్పుకో. ఒక రోజు అంతా యేసు నీ ఇంట్లోనే ఉంటే, నీ ఇంట్లో జరుగుతున్న కార్యకలాపాలన్నింటిని బట్టి నీ టీవీ మోగేది, నీ ఫోన్ మోగేది, నీ భర్తతో, నీ భార్యతో, పిల్లలతో మనం గడిపేవి, అనుకునే మాటలు, ఎవరి గురించో మనం చెప్పుకునే మాటలు, ఎవరి గురించో రుసరుసలాడుకునే మాటలు, వీటన్నిటిని ప్రభు వింటే ఆనందంగా ఉంటాడు నీ ఇంట్లో? ప్రభు నువ్వు ఆనందపరచలేవు. నీ మనసులో తలంపులను బట్టి ప్రభుని నువ్వు ఆనందపరచలేవు. ఎప్పుడు నువ్వు దైవ భయం కలిగి ఉంటావో, ఎప్పుడు నాతోనే ఉన్నాడు,
నేను జాగ్రత్తగా ఉండాలి, దేవుడు వింటున్నాడు అన్నీ, ఇదిగో దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఆలోచన కలిగి ఉంటావో అప్పుడు దేవుడిని నువ్వు సంతోషపరచగలవు. హల్లెలూయా. తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల ఆయన ఆనందించును. దేవుని కృప కొరకు కనిపెట్టుకోవడం అంటే ఏదో అడిగాం దేవుణ్ణి, ప్రభువా నువ్వు ఇది చేసి పెట్టు. కొంతమంది ఏమవుతామంటే దేవుడు ఇచ్చే వరకు దానికోసం ప్రయత్నం చేయం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఏదైనా అడిగాను అనుకోండి, దేవుడు నా దగ్గరకు దాన్ని తెచ్చే వరకు నేను ఏ ప్రయత్నం చేయను. మా అన్నయ్య వాళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళ వాళ్ళకి చేతులు ఏళ్ళు కనపడవు, అంత ఉంగరాలు ఉంటాయి. ఒకటి మధ్యలో ఉంగరం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, ఒకటిది హిందువులు వెళ్ళదు శుభ్రంగా, కడియాలు మెళ్ళ కుక్క చైన్లాగా ఉంటాయి, ఇంత చైన్లు. పోలీసులు తెలుసు, ఎంఆర్ఓలు తెలుసు, అందరూ తెలుసు, కానీ వాళ్ళకి దేవుడు తెలీదు. నాకు వీళ్ళు ఎవరు తెలియదు, కానీ నాకు దేవుడు తెలుసు. నాకు ఏదన్నా కావాలంటే ఆడికి ఫోన్ చేసి, అరే కొంచెం నాకు ఇది పని చేసి పెట్టంటే 5 నిమిషాల్లో చేస్తాడు. ఎప్పుడన్నా కలిసినప్పుడు కూడా, రే నువ్వు ఇలా ఇవన్నీ తిరుగుతున్నావు ఇదంతా కదా, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఒక్క ఫోన్ చేయి, నువ్వేం ఆలోచించకు, జస్ట్ ఫోన్ చేసి వదిలే నేను చూసుకుంటానంటాడు. నిజంగా అలాంటి వాడు మరి రెండోడు చాలా, నేనంటే చాలా ఇష్టం వాడికి. కానీ ఎప్పుడూ ఏ అవసరానికి ఆడికి ఫోన్ చేయలేదు. ఇస్తే దేవుడు ఇవ్వాలి, లేకపోతే మానేయాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకునేట అంటే దేవుడు ఒకటి చేస్తాను అంటే ఆయన చేసే వరకు ఆగడమే, ఆయన ఇచ్చే వరకు ఆగడమే. మనకు చాలా దారులు ఉండొచ్చు సంపాదించుకోవడానికి, చాలా దారులు ఉండొచ్చు ఆ విషయాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి, కానీ యేసయ్య నీ చేత జరిగించు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అడవుల్లో తిరుగుతున్నాడు, సౌలు దొరికాడు, చంపేచ్చు కదా, చంపేసి కోటలోకి పోవచ్చుగా, దేవుడు చూసుకుంటాడు. సౌలు బతుకుండాలని కాదు, దావీదు మళ్ళీ మీరు గబుక్కుని దావీదుని ఇంకో రకంగా వేసుకున్నారు కనుక ఏమంటాడో తెలుసా? దేవుడు అభిషేకించినాడు, నేనేం చేయను, దేవుడే చూసుకుంటాడు. దేవుడు చేసే వరకు ఆగాడు, అందుకే ఎవరు ఆ సింహాసనాన్ని కదపలేకపోయారు. హల్లెలూయా. దావీదు రాజయ్యాడు, రాజుగానే చచ్చిపోయాడు. రాజయ్యాడు, రాజుగానే ముసలాడు అయిపోయి చచ్చిపోయాడు. ఎవ్వడు ఆ రాజును జయించి చంపలేదు, రాజుగానే చనిపోయాడు. నువ్వు దేవుని కృప కొరకు ఎదురు చూడు. నీకు ఈ దేవుడు ఏ మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేరుస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు చేతగానోడు కాదు. హల్లెలూయా. చేతగానోడు కాదు, ఆయన బలం కలిగినోడు, సామర్థ్యం కలిగినోడు. ఎందుకు మనం అన్ని ఆలోచించుకోవాలి? చేస్తాడు దేవుడు, దేవుడు చూసుకుంటాడు. అందరూ లేదు నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, లేదు నేను ఇస్తాను. తొందరపడకు, ప్రభువా నువ్వు చెయ్యి, ప్రభువా నువ్వు ఇవ్వి. యేసయ్య ఇస్తే స్థిరంగా ఉంటుంది. దేవుడు అన్నాడు అబ్రహాముతో, నేను నిన్ను దీవిస్తాను. సొదొమ రాజు గొమొర్రా వీళ్ళందరూ డబ్బులు ఇస్తుంటే అబ్రహాం ఇలా అనుకోవచ్చు కదా, ప్రభువా నువ్వు నన్ను దీవిస్తానన్నావు కదా, వీళ్ళ ద్వారా ఇస్తున్నావా అని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. ఏమన్నాడు? రేపు నువ్వు నాకు ఈరోజు ఇస్తే రేపు ఏమంటావు అంటే, అబ్రహాం ఆస్తుపాస్తులు కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేనంటావు. ఆ పేరు నీకు వద్దు, నా దేవుడు ఇచ్చినప్పుడే తీసుకుంటాను. హల్లెలూయా. ఆగాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు, అంతే. మనందరం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కృప కొరకు కనిపెడదాం. హల్లెలూయా. ఆయన చేతిలో నుండి మన చేతికి రావాలి. అది ఎంత చిన్నదైనా ఎంత విలువైందండి, ఎంత చిన్నదన్నప్పుడు యవనస్తులు తెలుస్తుంది. ₹10 చాక్లెట్ ఇస్తే అబ్బాయి ఎంత అపురూపంగా దాచుకుంటుందో. ప్రేమ అంటే మనం ఒక వ్యక్తికి ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ₹10 చాక్లెట్ కూడా చాలా విలువైంది. యేసయ్య చేతిలో నుంచి వస్తే ఎంత గొప్పదండి. హల్లెలూయా. అది ఎదురు చూడాలి. ప్రభు చేత నుండి ప్రభు ఇచ్చాడా, అంతే. ప్రభు ఇచ్చాడంతే. నేను ఫోన్ కొనుక్కుందామని 3 సంవత్సరాలు ఆగాను. ఎవరన్నా ఆగుతున్నారండి ఈ రోజుల్లో? ఎందుకంటే నువ్వు ఆగుదామన్నా బజాజోడు ఆగనిస్తాడేంటి? ఆడు ఆగనవాడు. నేను నీకు ఎందుకు ఇచ్చేస్తాను, నువ్వు రూపాయి కూడా కట్టద్దంటాడు. 3 సంవత్సరాలు ప్రభువా నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు కొనుక్కుంటాను, ఎప్పుడు చెప్తే అప్పుడు కొనుక్కుంటాను. ఆ ఫోన్ తక్కువపోతుంది, ఈ ఫోన్ తక్కువపోతుంది, అలాగే నాకు టెంప్ట్ అయ్యాను కొన్నిసార్లు. ఎందుకంటే నా ఫోన్ నన్ను ఇబ్బంది పెడుతుంది. అయినా సరే ప్రభు నువ్వు ఇస్తాను కదా, వద్దులే. దేవుడు కృప వల్ల ఒక 25,000 రూపాయల సెల్ వాడు చాలా తక్కువ వాడాడు, 10,000కి వచ్చింది నాకు. దేవుని స్తోత్రం. ఇది చూసినప్పుడల్లా ప్రభువా కృప ఇచ్చావు తండ్రి, నేను కొనుక్కోగలను. ఎందుకంటే బజాజోడు ఉన్నాడు, ఐడిఎఫ్సి ఆడు కొత్త బ్యాంక్ కూడా వచ్చాడు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కొనుక్కోండ్రా బాబు అంటున్నారు. కానీ దేవుని కృప కొరకు ఎదురు చూశాను, దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఇచ్చినప్పుడు కూడా ఏమైందో తెలుసా? ఆ అబ్బాయి అన్న నెలకు 3,000 చొప్పున కట్టే, నువ్వు మళ్ళీ ఆ ఫైనాన్స్ ఇవన్నీ ఎందుకంటే సరే అన్నాను. అన్న మరుసటి వారానికి వాళ్ళ వైఫ్కి జాబ్ వచ్చింది.
30,000 జీతం, 3,000 టైత్ తను ఫోన్ చేసి, అన్న 3,000 టైత్ ఇవ్వాలి కదా, నేను ఈ ఫోన్ కట్ చేసేస్తాను. నేను ఏమీ చేయలేదు, ఫోన్ వచ్చేసింది, వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది, ఆ డబ్బులు కట్టేశారు, దీని బాకీ తీరిపోయింది, దేవునికి స్తోత్రం. ఇక నాకు ఆడి సహాయం లేదు, బజాజోడు గొడవ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చిన్నదే అవ్వచ్చు, ఇది మీకు చిన్నదే అవ్వచ్చు, కానీ నాకు ఇది చాలా పెద్దదే. హల్లెలూయా. ఎందుకంటే దీని వెనకాల అతను ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచన, దాని వెనకాల వాళ్ళకి ఉద్యోగం రావడం, అవన్నీ పెద్ద మ్యాటరు. నా ఒక్క ఫోన్ కోసం ఇవన్నీ దేవుడు చేశాడని నేను నమ్ముతాను. హల్లెలూయా. నీవు దేవుని కృప కొరకు ఎదురు చూస్తే, దేవుని కృప కొరకు కనిపెడితే, దేవుని ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మన గురించి చూశారు కదా, దేవుడికి మొహమాట ఉంటుంది కదండి, ఉంటుంది కదా. దేవుడు కూడా అతని పరువుని కాపాడుకోవాలి కదా, అవునా కదా చెప్పండి. ఆ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటాడు. ఎందుకంటే మోసే బండతో మాట్లాడి నీళ్ళు వస్తాయన్నాడు, బండను కొట్టాడు, నీళ్ళు రాకూడదు, వచ్చేయలేదా? ఎందుకు వచ్చాయి? కొడితే రాకూడదు, వచ్చినాయి. నీళ్ళు రాలేదనుకో, ఈ 20 లక్షల మంది ఏమనుకుంటారంటే దేవుడు నీళ్ళు ఇవ్వలేకపోయాడు అంటారు. అంతే తప్ప మోషేకి ఎలా చెప్పాడట, కానీ మోషే ఎలా చేశాడట, అందుకని నీళ్ళు రాలేదట అనుకోడు ఎవడనే. వాళ్ళందరూ దేవుడు నీళ్ళు ఇవ్వలేకపోయాడు అంటే, అందుకే దేవుడు అక్కడ మాట అంటాడు, మీరు నన్ను ఎదిరించినా, నన్ను వ్యతిరేకించిన ఆ దినమున యెహోవానైన నేను నా నామమును పరిశుద్ధపరుచుకుంటేని. హల్లెలూయా. పరిశుద్ధపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? నీళ్ళు ఇవ్వలేకపోతే వీళ్ళందరూ ఏమంటారు? యెహోవా అనేవాడు బలహీనుడు అంటారు. ఆయన నామానికి చెడ్డ పేరు రాకుండా, వీళ్ళు చెప్పిన పని చేయకపోయినా సరే నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి ఇచ్చేసాడు అనుకోండి, కానాను రాడని చెప్పేశారు. దేవుడు తన నామానికి అవమానం రాకుండా ఎప్పుడూ కాపాడుకుంటాడు. నువ్వు బైబిల్ అంతా చూడు, ఎప్పుడు తన నామానికి అవమానం రాకుండా కాపాడుకుంటూనే ఉంటాడు. దేవుడు నీకు ఒకటి చేస్తానని మాటిస్తే, ఏదో ఒక రోజు నువ్వు కానీ గబుక్కుమని దేవుడు చెప్పాడని 15 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఏం దేవుడు ఇవ్వలేదని వేస్తావేమో అని నీ నోట్లోంచి ఆ మాట రాకముందే నువ్వు ఊహించిన దానికన్నా పెద్ద దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చేయు. హల్లెలూయా. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఆయన కృప కొరకు కనిపెట్టు. తొందరపడి అడుగులేసేయద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల దగ్గర చేయి చాపొద్దు. దేవుడు నీకు ఇస్తానన్నాడా, దేవుడే నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన యందు భయమును భక్తిని ఆయన కృప కొరకు కనిపెట్టి వారి ఎడల ఆయన ఆనందించును. హల్లెలూయా. తర్వాత మాటకు వద్దామండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. మనందరము ఈ ఆన్లైన్లో చాలా ప్రేయర్ చేశాం కదండి. దేవుడికి ఎలా ఉంటుంది అంటారు? హ్యాపీగా ఉంటుందా, బాధగా ఉంటుందా? గట్టి చెప్పండి, అదే మాట మీద ఉండండి. 15వ అధ్యాయం 8వ వచనంలో 2వ లైను, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. ప్రార్థన ఆయనకు ఆనందకరం అని ఉందా? యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అని ఉందా? అంటే యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే అది ఆనందంగా ఉంటుంది అంటారా, చిరాగ్గా అనిపిద్ది అంటారా? గట్టి చెప్పండి. ఇందాకేమన్నారు మీరు? దేవుడికి ప్రార్థన అంటే ఇష్టమే, కానీ ఎవరు చేసే ప్రార్థన అంటే ఇష్టం? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం. మనలో యథార్థత లేకుండా, నిజాయితీ లేకుండా, ప్రభువా నేను పాపిని, నువ్వు ఒప్పుకున్నావు కానీ బయట అదే యథార్థత, అదేని అయ్యాడు. ప్రభువా నేను పేడలో పురుగు లాంటిది అని తండ్రి, నేను ఎందుకు పనికిరాను అండి ప్రభా. బయటికి వెళ్ళిన తర్వాత ఎవడన్నా పనికి మాలాడా పక్కెళ్ళంటే ఊరుకుంటావా? చర్చిలో అని చెప్పావు, నువ్వు పనికి మాలదాన్ని చెప్పావు కదా. బయటికి వెళ్ళిన తర్వాత అదే మాట అంటే నువ్వేమనాలి? అవును నిజంగా నేను పనికి మాలదాన్ని అనుకోవాలి. కానీ నువ్వే నన్ను అంటావా నువ్వు అని ఎందుకన్నావు? దొంగ ప్రార్థనలు యథార్థమైన ప్రార్థనలు కాదు. ప్రభు ఆమె నన్ను తిడతాం తండ్రి, అయినా సరే ఆమెను దీవించు ప్రభు అంటావు నోటితో, లోపల కొంపదీసి దీవించేస్తాడేంటి? అది యథార్థత. అది మన ప్రార్థనలో యథార్థత ఉందా? మన మనసులో యథార్థత ఉందా? మన జీవితంలో నిజాయితీ ఉందా? ప్రభువా వాళ్ళందరూ నన్ను నిందించేస్తున్నారు ప్రభు, అందులో నీ తప్పు ఉందో లేదో దేవుడికి తెలీదా? ఏంటి దేవుడికే కోటింగ్ చేస్తున్నావు నువ్వు? దేవుడికి చెప్పేస్తుంటుంది, ప్రభు నేనేం చేయలేదు కదా ప్రభు, నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పేస్తుంటుంది ఈవిడ. ఆయనకి తెలిసి నిజంగా అందులో నీ భాగం ఉందని, ఆ జరిగిన తప్పులో నీ భాగం ఉందని, జరిగిన గొడవలో నీకు కూడా వాటం ఉందని దేవుడికి తెలుసు. దాన్ని నువ్వు యథార్థంగా ఒప్పుకో.
నీ ప్రార్థనలో యథార్థత లేకపోతే అది దేవునికి అసహ్యం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి. నీలో తగ్గింపు లేకుండా నేను పేడలో పురుగు లాంటిదని అనుకో, నేను ఎంత ఏ పాటి దాన్ని ప్రభు అనుకో. ఒక ఆవిడ మొన్న చాలా విచిత్రం, నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ప్రేయర్కి వచ్చింది ఆవిడే, అంటే ఒక ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే వాళ్ళ చుట్టాలను పిలిచాడు. ఆవిడ చాలా ప్రార్థన పరురాలు వచ్చింది. ఆమె నాతో మాట్లాడుతూ ఎలా జరుగుతుంది సేవ అన్నది. మా చర్చిలో ఉండేది అనమాట, నేను విశ్వాసంగా ఉన్నప్పుడు. ఆవిడ పెద్ద ఎలా జరుగుతుంది అని సింగులర్లో పెడితే పీటర్ ఎలా జరుగుతుంది సేవ ఉంది. ఆమె బాగా జరుగుతుందని బాబు దేవుని దయ వల్ల. కానీ నువ్వు చాలా చోట్ల వాడబడుతున్నావని నాకు వినబడింది. అంటే ఏదో దేవుడి కృప అంటే ఆమె ఏమో తెలుసా, దేవుడికి మనం దేవుడు చేసిన మేలుకి మనం ఏమి ఇవ్వలేం కదా అన్నది ఆవిడ. అనేసి వెళ్ళిపోయింది. నా సమస్య ఏంటంటే, ఇంత చెవులీలు పెట్టింది, ఇంతంత చైన్లు వేసింది, ఇన్ని గాజులు వేసుకుంది. నేను అనుకున్నాను మనసులో, ఏమి ఇవ్వలేమని ఇవ్వడం మానేసిందేమో ఈవిడ. ఏమి ఇవ్వలేమా? ఏదైనా ఇవ్వచ్చు ఆయనకి. హల్లెలూయా. ఎందుకు ఇవ్వలేం? బైబిల్ అలా చెప్పిందా? బైబిల్ అలా చెప్పింది. నువ్వు నాకు ఏమి ఇవ్వలేవు అన్నాడా దేవుడు. మనం ఆయనకి ఆహారం పెట్టచ్చు, ఆయనకి మన జీవితాన్ని ఇవ్వచ్చు, మన ఆస్తిని ఇవ్వచ్చు, మన సమయాన్ని ఇవ్వచ్చు, మన ఆలోచనలు ఇవ్వచ్చు, మన భవిష్యత్తుని ఇవ్వచ్చు. హల్లెలూయా. ఇవ్వచ్చు. యేసయ్యకి ఆ అవకాశం కూడా ఇచ్చాడు దేవుడు. మనం ఏమి ఇవ్వలేం కదా అని పెట్టేసి మనకు నచ్చినట్టు బతికేస్తే, మనకు నచ్చినట్టు జీవిస్తుంది అనుకున్న మనసులో ఇలా ఫిక్స్ అయిపోయింది అనమాట ఈవిడ. మనం ఏమి ఇవ్వలేమని అనేసుకుని ఏమి ఇవ్వడం మానేసింది అనమాట దేవుడి కోసం. తెలుసు, బైబిల్ అంతా తెలుసు, మనకు చాలా వాక్యాలు తెలుసు. కానీ దేవుడికి ఇవ్వడం విషయం అదే. మనకి ఇవ్వడం ఇష్టం లేక, దేవుని గురించి కొన్ని వదులుకోవడం ఇష్టం లేక, ప్రభువా నీవు చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించగలను తండ్రి. మళ్ళీ ఏంటి, ఏడాది దూడలనా ప్రభువా, వేలాది పొట్టెలు, సరే ఇది పంపించన్నాడు అనుకో, వేలాది పొట్టేళ్ళు పోలే, ఏడాది దూడ వేయించి ఒకటి అన్నాడు అనుకో, ఎక్కడిస్తావు? ఊరికినే నీ ఉంటే నాకు చాలు వేసి, అది కూడా ఊరికినే. నువ్వు పాటలు పాడేటప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చేసుకో, అన్ని అబద్ధాలే. మన పాటలు అబద్ధాలు, మన ప్రార్థనలు అబద్ధాలు. వీటి నిన్నేసి దేవుడు ఆనందిస్తాడు అనుకున్నావా? నువ్వు నిజాయితీగా చెయ్యి. నేను ఏదన్నా పొరపాటు చేశాను అనుకోండి, ప్రార్థన చేసినప్పుడు అక్కడ అందరూ ఉన్నా సరే వాళ్ళ ముందు ఒప్పుకోవడానికి నేను ఏమాత్రం సిగ్గుపడినాం. ఎందుకంటే నేను కాదని చెప్పిన ఆయనకి తెలుసు కదా. అక్కడ నేను చెడ్డ పేరు వేయించుకోవడం ఎందుకు? మీరందరూ నాకు మంచి పేరు ఎత్తే మాత్రం పరలోకం వెళ్తానంటే నేను. మీరందరూ ఏమనుకున్నా, అయ్యో ఈయన ఈ తప్పు చేశాడా అని నువ్వు అనుకున్నా పర్లే, ఆయన దగ్గర నుంచి క్షమాపణ వచ్చిందనుకో అక్కడ పోతాను, దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే అందరి దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి నటించి యథార్థత లేని వారై వేషధారణ బ్రతుకుతాం. దేవుని ఎప్పుడు సంతోషపరచగలవో తెలుసా? యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ఇక మీదట నువ్వు చేయు ఏ ప్రార్థన విజ్ఞాపన అన్నా సరే యథార్థమైందని పదే ఎందుకంటే అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా పంజాబ్ రాష్ట్రాన్ని దీవించు ప్రభువా అని అంటావు. నీ మనసులో నిజంగా అయ్యో పంజాబ్ ఎలాగుందో ఏంటో ప్రభువా పంజాబ్ని దీవించు అంత ఫీలింగ్ ఏముండదు మనకి. పేర్లు చెప్పారు, పంజాబ్, గుజరాత్, మొత్తం పేర్లు ఎట్టు కొట్టి చేసే అంటే ప్రార్థన నేను ఎప్పుడు చేయను. నేను ఒక దాని గురించి చేశానంటే నాకు దాని గురించి భారం ఉండి, బాధ ఉండి, దాని మీద ప్రభువా దాన్ని కాపాడుతంటే ఆ ప్రాంతం ఇలా అయిపోయిందట, ఆ భారం లేకుండా ఊరికే పెదవులతో నేను నా దేశం కోసం ప్రార్థన చేశాను, ప్రపంచం కోసం ప్రార్థన చేశాను, మా చుట్టాల కోసం ప్రార్థన చేశాను. మళ్ళీ ఎన్ని అబద్ధాలు అనుకుంటున్నావు? ఎవరన్నా వచ్చి అమ్మ నా గురించి ప్రార్థన చేయండి, చేస్తానక్క, అబద్ధమే. అది కూడా అబద్ధమే. చేస్తానక్క, అది కూడా అబద్ధమే. చెయ్యము, చేసామని అడిగితే చేశాను, ఇంకా చేస్తాను, అది కూడా అబద్ధమే. ఇన్ని అబద్ధాలతో నడిచే మన ప్రార్థన దేవుడికి నచ్చుద్దా? నీ ప్రార్థన యథార్థమైందైతే దేవుడికి ఆనందంగా ఉంటుందట. నీ ప్రార్థన విన్నప్పుడు ఆయనకు ఆనందం వేసిందనుకో, నీకు ఏం కావాలో వాటిని దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం, ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆ సమృద్ధి నువ్వు పొందుకున్నట్లు నీ ప్రార్థనలో యథార్థత ఉండేలా చూసుకో. తర్వాత విషయానికి వద్దాం. ఇంకొక 2 విషయాలు ఉన్నాయంతే. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇరవై 21వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. 20వ వచనం నుంచి చదువుతాను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు
మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు అట్ట, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీకిచ్చిన తలాంతుల్ని వినియోగిస్తావో, ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వినియోగించి కొంతమందిని ప్రభు వైపు తిప్పడమో, లేదా ఆ తలాంతులను ఇంకా అభివృద్ధి చేసుకోవడమో, కొంతమందికి ఆ తలాంతులు నేర్పించడమో చేస్తావో, అప్పుడు నీ యజమానుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కొంతమందికి పాటలు పాడడం చాలా బాగా వస్తుంది. ఎవరన్నా పాడతారమ్మా అంటే అస్సలు నేను అని అండో ఆ తలాంతుని జాగ్రత్తగా దాచిపెట్టావు అనుకో, నువ్వు చాలా నష్టం వస్తుంది. కొంతమందికి అలా ఆసువుగా సువార్త చెప్పగలరు. అలా 5 నిమిషాలు మాట్లాడితే కొంతమంది అంటారు, అమ్మ నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది, నువ్వు వెళ్ళి బయటికి పని చేయి. దేవుడు నీకు ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతులో అభివృద్ధి చెందాలి. ఆ తలాంతుని వాడి కొందరిని ప్రభు వైపుకి నువ్వు తిప్పాలి. హల్లెలూయా. మనకి ఈ లోకంలో ఉన్న వ్యాపారం ఏముందండి? ఆత్మల సంపాదనే. మనకి ఈ లోకంలో ఉన్న వ్యాపారం అదే. దేవుడు మనకు ఏ తలాంతు ఇచ్చినా ఆ తలాంతు ద్వారా మనం కొంత ఆత్మలను సంపాదించాలి. కొంతమంది బలమైన ప్రార్థన చేయగలరు, కొంతమందికి మంచి దర్శనాలు వస్తాయి. చేయి ప్రార్థన, ఇంకా ప్రార్థన. ప్రభా నువ్వు మాట్లాడు, ఎవరి గురించి అన్నా, పలానా కుటుంబం కోసం మాట్లాడు. దేవుడు ఏదైనా మాట్లాడితే వెళ్ళి చెప్పు, దేవుడు ఇలా చెప్తున్నాడు. ఆ రోజు వాళ్ళు తీసుకోకపోవచ్చు, ఆ రోజు వాళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఒక రోజు అది నెరవేరినప్పుడు పరిగెత్తుకుని నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. అక్కడి నుంచి చేయబట్టుకుని యేసయ్య దగ్గర తెచ్చేసి ఎంత సులువు అండి, ఎంత సులువు. నీవు నీ తలాంతులను వినియోగిస్తే ఎంత సులువు. కొంతమంది యేసన్న గారు లాంటి వాళ్ళ వాక్యాలు చాలా సింపుల్గా ఉండొచ్చు, వాళ్ళ పాటలు కొన్ని వేల ఆత్మలు లాక్కొచ్చే ప్రభు దగ్గర. గట్టిగా స్తోత్రం చెప్దాం. తలాంతులు వాడారు, వాళ్ళ తలాంతుల ద్వారా వేల ఆత్మలను రక్షించాలి. అలా ఎంతోమంది వాళ్ళకున్న తలాంతులను వినియోగించి ఆత్మను రక్షించారు. ఎంతో మంది విశ్వాసులు తమ తలాంతును వినియోగించి సంఘాన్ని ఉజ్జీవపరిచిన వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని బలపరిచిన వాళ్ళు ఉన్నారు, ఆత్మను రక్షించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని కార్యాలు మన సంఘాలు ఎందుకు జరగట్లేదు? మన తలాంతుల్ని మనం వినియోగించాలి. నేను స్వరూపం కలిసినప్పుడు తన కీబోర్డ్ అయి చూసినప్పుడు, నువ్వు డెవలప్ వాడు దేవుడి కోసం, నువ్వు చాలా పని చేయగలుగుతావు దీని ద్వారా. నువ్వు తను ప్లే చేస్తున్నప్పుడు మనసులో ఎంతో ఆనందం, ఇంతగా నాది కాదు ఆనందం, అతడు తలాంతును వాడుతుంటే ఆ యజమానుడిది ఆనందం. హల్లెలూయా. అది వాడబడాలి. నాకు దేవుడు వాక్యం చెప్పే వరం ఇచ్చినప్పుడు ఎన్ని ఆఫర్లు వస్తే నాకున్న అవకాశంలో నేను నిన్న 2 మెసేజ్ చెప్పాను, ఈరోజు ఒకటి చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా, మళ్ళీ ఫుల్ బిజీ. ఇప్పుడు మనం టైర్డ్ అయిపోతాం, మనం ఇబ్బంది పడిపోతాం. అది కాదు నాకు కావాల్సింది. దీన్ని ఎంత వాడాలో అంత వాడేయడమే దేవుడి కోసం. హల్లెలూయా. యజమానుడు సంతోషిస్తాడు. ఆ యజమాని సంతోషంలో మనం పాలువారు అవుతాం. మీరందరూ కూడా ఏదో ఒక తలాంతు కలిగి ఉంటారు. అదేంటో దేవుణ్ణి అడగండి. అది ఏంటో తెలుసుకున్నప్పుడు దాన్ని వినియోగించండి. కొంతమంది క్షేమానికి అవి ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి మాట అండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతానండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యాలు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడ్డం చూశాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. హల్లెలూయా. ఇప్పుడు దాకా దేవుడు ఆనందించడం చూసాం. ఇక్కడ ఏం చదివాం మనం? బహుగా ఆనందించి. ఎప్పుడో తెలుసా? దేవుడికి సాతానికి చాలా పెద్దవారు ఉంది, మనకు తెలుసా విషయం. పరలోకంలో దేవదూతలను వాడి వైపు తిప్పుకుని
దాన్ని ఆధారం చేసుకుని సింహాసనం కోసం పోరాడడం, దేవుడు వాడిని భూమి కింద భాగాలకు తోసేయడం మనకు తెలుసు. ఆ తర్వాత వాడు ఏదైనా తోటలో ప్రవేశించి దేవుని ప్రజల్ని దేవునికి దూరం చేశాడు. అక్కడి నుంచి భూమి మీద ఎన్నో దారుణమైన కార్యకలాపాలని వాడు జరిగిస్తూ వచ్చాడు. అది మనకు తెలుసు. అందుకే దేవునికి సాతానికి ఒక వైరం ఉంది. ఆ వైరం ఉన్నప్పుడు ఈ 70 మంది అట బయటికి వెళ్ళి వాళ్ళు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు దెయ్యాలు లోపడుతున్నాయట, దెయ్యాలు పారిపోతున్నాయట, రోగాలు పారిపోతున్నాయట, బలహీనతలు తగ్గిపోతున్నాయట, మనుషులు మారిపోతున్నారట. వారు వచ్చి ఆనందంతో, ప్రభువా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుట చూసి తిని, హల్లెలూయా. ఆ గడియలోనే ప్రభువు బహుగా సంతోషించి యేసు ఈ లోకానికి వచ్చేసరికి సాతాను స్థాయి ఏంటో తెలుసా? ఆయన ఉపవాసాలు ఉన్నప్పుడు యేసుకు ప్రత్యక్షమయ్యేవాడు. యేసు దగ్గరికి వచ్చి ఆ కొండ శిఖరానికి ఆయన్ని తీసుకుపోయి ఈ లోకరాజ్యాలన్నీ చూపి, నీవు నాకు మొక్కితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అంటే అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? సాతాను చేతిలో. వాడి స్థాయి ఏంటో తెలుసా? సింహాసనం. ఈ భూమి మీద సింహాసనం ఎక్కి కూర్చున్నాడు, మహా అధికారం సంపాదించి కూర్చున్నాడు. లోక రాజ్యాలన్నిటి మీద అధికారం సంపాదించుంటే ఈ 70 మంది వెళ్ళి దెయ్యాలని వెళ్ళగొడుతూ వ్యసనపరుల్ని విడుదల చేస్తుంటే సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి కింద పడ్డాడట. హల్లెలూయా. అది చూసి ఆనందించాడట. మన దేవుడు బహుగా ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? నువ్వు నేను మన పని ఒకటే, ఈ సాతాను గాని కింద లాగి పడేసి ఆడి మీద ఎక్కి తొక్కుటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ వీధిలోనో పక్క వీధిలోనో ఇక పలానా వాళ్ళు పిచ్చి పిచ్చి చూపులు చూస్తుందటండి, మీరు వచ్చి ప్రార్థన చేయనగానే నీ మనసులో ఏమనుకోవాలి తెలుసా? ఈయన్ని అర్జెంటుగా పైనుంచి కిందకి లాగేయాలని. వాళ్ళు లాగేస్తున్నాను ఆలోచించగా, వాడిని అర్జెంటుగా కిందకి లాగాలి, వెళ్ళి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి గద్దించాలి యేసు నామములో. అది గనక దొర్లి పడింది అనుకో, యేసు నిన్ను బట్టి బహుగా ఆనందించును. హల్లెలూయా. ఎవరు దెయ్యాలకి చేతబళ్ళకి భయపడకండి, దెయ్యాలకి చేతబళ్ళకి భయపడకండి. మన భ్రమలు అవన్నీ ఏమీ చేయలేవు, అవి చాలా బలహీనమైనవి. మనుషులు వీక్ పర్సన్స్ అంతే. ఒకసారి ముస్లిం పర్సన్ ఇర్షాద్ అని, వాడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. నేను వాడు ఏదో అడుగుతున్నాడు, అలా కాదురా నేను ఖురాన్ చదివిన తర్వాత అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి ఖురాన్ కోసం మసీదుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ తాయితులు అమ్మే అతని దగ్గర దొరుకుతుంది అంటే నేను అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నాకు ఖురాన్ కావాలండి, సరే అని మొత్తానికి ఇచ్చాడు. ఇచ్చిన నేను కాసేపు అతనితో మాట్లాడుతూ, తాయితులు అయ్యి కడతారు కదా మీరంటే అవును అన్నాడు. నేను అన్నాను, ఆ తాయితులు ఏం పెడతారు సార్ అని అడిగాను. అది చెప్పకూడదు అన్నాడు. నేను అన్నాను, నేను హిందూగా ఉన్నప్పుడు నాకు తెలుసండి, చుట్ట పీలికలు పెడతారు, ఏది దొరికితే అది పెడతారు, నాకు తెలుసు, అది మీరేం పెడతారని అడిగాను. అడిగితే పోలే నీకు ఎంతకంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అని అతను ఏం చెప్పాడో తెలుసా? ఖురాన్ని చింపేసి రెఫరెన్స్లు కట్ చేసి వచనాలు, ఆ వచనాన్ని శుభ్రంగా చుట్టబెట్టి తాయిత్తులు పెట్టి ఇస్తాడట. ఖురాన్లో ఒక వచనాన్ని కాగితం మీద ఉన్న 4 మాటలు చుట్టబెట్టి ఇస్తాడు. నేను దాంతో ఎలా జరుగుద్దంటే, జనం ఏమి నమ్మితే అది జరుగుద్దండి అంటాడు అతను. సరే అని వెళ్ళిపోతా, అయినా మనకెందుకు లేండి అని వెళ్ళిపోతుంటే ఆయన పిలిచి, మీకెందుకు లేండి అని అనుకోవద్దు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది మీ వాళ్ళే అన్నాడు. అప్పుడు దాకా నేను చాలా కామెడీగా తీసుకున్నాను అతన్ని. ఖురాన్లో ముక్కలు చింపి కడతా తాయిత్తు మా హిందువులే చుట్టపీల కన్నా పెట్టాడని అనుకున్నాను. నేను చాలా లైట్ తీసుకున్నాను. కానీ అతను చెప్పిన ఆ మాట నాకు చాలా గట్టిగా గుచ్చుకుంది. ఎందుకంటే క్రైస్తవులు ఎలా దెయ్యాలు చేతబళ్ళు ఇలాంటిది భయాలు కలిగినప్పుడు ఈ హిందూ పూజారుల దగ్గర లేదా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళాలి కొంత సంకోచిస్తారు, మనం వదిలేసి వచ్చాం కాబట్టి. ఈ పకీర్ దగ్గర ఏముండదు కదా, మనం పుస్తకం ఉందా వాళ్ళ పుస్తకమే కదా అని కొంతమంది అక్కడికి వెళుతున్నారనే మాట చాలా బాధేసింది. ఓ మాట నేను చెప్పేది, మన దేవుని స్థాయి ఏంటో తెలుసా? మన దేవుని శక్తి ఏంటో తెలుసా? సేన అనే ఒకడున్నాడు, వాడిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 7 దెయ్యాలు కాదండి బాబు, 3000 దెయ్యాలు ఉన్నాయి. 2000 నుంచి 3000, ఒక్కో దెయ్యం ఒక్కో పందులోకి వెళ్తే 3000 పందులు చచ్చిపోయినాయి ఆ రోజు. 2000 నుంచి 3000 దెయ్యాలు ఉన్నాయి. 7 దెయ్యాలు ఉన్నది ఇంకొక ఆవిడ. 3000 దెయ్యాలు వేసుకో. 3000 దెయ్యాలున్న ఒక వ్యక్తి ఆ ఊర్లో ఇనప చైన్లు కడితే చైన్ తెంపేశాడట. ఏ మనిషి చేయలేడు ఆ పని. 3000 దెయ్యాలు ఉన్నాయి కాబట్టి తెంచగలిగాడు. ఆ 3000 దెయ్యాలు ఉన్నవాడు సమాధిలో ఉంటే యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి
ఏయ్ దెయ్యాలా పోండే అన్నాడా? అలా ఆ దెయ్యాలు వచ్చి సాష్టాంగపడి, ప్రభువా మమ్మల్ని ఆ పందుల్లోకైనా పంపించేయి. యేసు దెయ్యాలను వెళ్ళగొట్టలేదు. దెయ్యాలు అన్నాయి, బాబు మమ్మల్ని పంపించే ఇక్కడి నుంచి. అది నా దేవుని స్థాయి. హల్లెలూయా. మన దేవుని స్థాయి ఏంటంటే దెయ్యాలు వచ్చి సాష్టాంగపడి, బాబోయ్ నాయనా ఇక్కడి నుంచి పంపించే, వీడి గురించి నువ్వు వచ్చావు కదా, మమ్మల్ని నువ్వు ఎక్కడో చోట చూపించుంటే అక్కడ పోతాం, కానీ మా వల్ల కాదు, మేము ఇక్కడ ఉండలేము. యేసు స్థాయి అది. యేసు 3000 దెయ్యాలు ఉన్న ఒక వ్యక్తి వచ్చి, వాడు ఒక్క మాట కూడా మాట్లాడాలి కదా, వచ్చి పరలోకంలో మేము ప్రయత్నించాం, భూమి మీద కూడా మేము ట్రై చేస్తాం, నువ్వేం చేయగలవు అని అంటే, యేసై గట్టిగా గద్దిస్తే అయిపోయింది అంటే, ఓహో దెయ్యాలకి ఎంత బలం ఉందా అని అనుకుందాం. 3000 దెయ్యాలు ఒకడిలో ఉంటే ఆ ఒకడు సాష్టాంగపడి, ప్రభువా మమ్మల్ని ఇందులోంచి పంపించేయి, మమ్మల్ని నాశనం చేసి ఇందులోంచి పంపించేయి, మేము ఇతన్ని ఏమి అనము అని బ్రతిమాలుకుంటున్నారు. ఇంత గొప్ప బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకుని ఎవరిలోనో దెయ్యం ఉందనో, ఎవరిలోనో చేతబడి ఉందనో, ఎవరో ఏదో నిద్ర పట్టట్లేదనో అనే మాట మన చెవిలో పెడితే, అందుకు కనుక నువ్వు భయపడితే నీకంటే అవిశ్వాసి ఎవడు ఉండడు. యేసయ్య ఏమన్నాడో తెలుసా? మీలో ఉన్నవాడు అంటే మన దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. అంత గొప్పవాడు అయినప్పుడు నీకేంటి భయం? అది కాదండి, మా చుట్టాలో ఒక ఆవిడ అలాగే వెళ్ళిందటండి బాబు ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేసినప్పుడు అక్కడ బాగా పని జరిగిందట. ఇంటికి వచ్చిందట ఈవిడ కూడానే రాత్రంతా ఇబ్బంది పెట్టేసిందంట. నిజమే, రాత్రంతా ఎందుకు ఇబ్బంది పెట్టనిచ్చావు? రాత్రంతా దాన్ని పంపించాడమే అక్కడి నుంచే. ఏయ్ పో అని చెప్పాలి. మనం గద్దించాలి. మనం గద్దించినప్పుడు అది పారిపోను. హల్లెలూయా. దేవుడు ఒక ట్రిక్ చెప్పాడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి తీయండి. తెలుసు కదా మీ అందరికీ, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ దగ్గర నుంచి పారిపోను. అంతేనండి. ఒకసారి రెఫరెన్స్ చెప్తారా? దేవునికి లోబడుడి. దేవునికి లోబడి ఉందా లేదా? లోబడకుండా అపవాదిని ఎదిరించే పనులు చేసామనుకోండి దెబ్బలు తింటాం. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించామనుకోండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. హల్లెలూయా. మనం పాడు పనులు చేస్తూ అపవాది సంబంధమైన క్రియలు చేస్తూ వాడిని పొమ్మంటే నువ్వు నేను ఒక బెచ్చారా అంటాడు. మన ఇద్దరు ఒకటారా బాబు? నువ్వు చేసే పనులన్నీ నా పనులే. మన పని ఏంటో తెలుసా? అపవాదిని ఆకాశం నుంచి లాగి నేలను పడవేయుట. హల్లెలూయా. వాడు మెరుపు వలె కింద పడాలి. వాడు ఏ క్రియలైతే మనుషుల్లో కల్పించారో ఆ క్రియలన్నింటినీ మనం పాడు చేయాలి. వాడు వ్యసనాలు కలిగిస్తే ఆ వ్యసనాల మీద మనం పోరాడాలి. హల్లెలూయా. మీ ప్రేయర్స్లో ఏముండాలి తెలుసా? ప్రభువా మా పట్టణాన్ని వ్యసనాల నుంచి విడుదల చేయి. వాడు మనిషికి బుర్ర లేకుండా చేశాడండి, ఆలోచన లేకుండా చేసాడు. వాడు ఈ మత్తు మందులు, ఈ సారాలు, ఈ బ్రాందీలు, విస్కీలు, బీర్లు ఇవన్నీ కనిపెట్టి మనిషిని ఆలోచించకుండా చేశాడు. వాడికి తెలియకుండా వాడు లివర్ నాడే పాడు చేసుకుంటాడు, వాడు ఊపిరితిత్తులు నాడే పాడు చేసుకుంటాడు, వాడి సంసారాన్ని నాడు పాడు చేసుకుంటాడు, వాడు డబ్బు నాడు పాడు చేసుకుంటాడు. ఎంత పిచ్చోని చేశాడు సాతాను. మనం ఒక తాగుబోతుని మార్చామంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది మెరుపు వలె ఆకాశం నుంచి కింద పడ్డాడని అర్థం. హల్లెలూయా. మనలో ఉన్న చెడ్డవాళ్ళు మారినప్పుడల్లా, ఆ చెడు లక్షణాలన్నీ పోయినప్పుడల్లా ఆకాశం నుంచి మెరుపు వలె వాడు క్రింద పడుట. హల్లెలూయా. ఏదైనా వాడు పెట్టిన రోగం పోయిందనుకోండి, అపవాది మెరుపు వలె ఆకాశం నుంచి క్రింద పడినట్లు. హల్లెలూయా. మన అందరికీ ఒక మంచి వాగ్దానం ఉందండి. ఏంటంటే, శీఘ్రముగా సాతాన్ని మీ పాదాల కింద వేసి చితక తొక్కిస్తాను. హల్లెలూయా. ఎంతమందికి ఆ వాగ్దానం నచ్చింది? ఎంతమంది జీవితంలో ఆ వాగ్దానం నెరవేరాలని కోరుకుంటున్నారు? బాగానే ఉంది. ఆడిని కాలు కింద చేసి చితక తొక్కాలంటే వెళ్ళాలి కదా, దగ్గరికి వెళ్ళాలి కదా. భయపడకండి. ఒక వ్యక్తి వ్యసనాల్లో చిక్కున్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే భయపడద్దు. నీ మాటల ద్వారా దేవుడు అతన్ని విడిపించవచ్చును. హల్లెలూయా. దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు. నీలో ఉన్నవాడు ఈ వ్యసనాల కన్నా గొప్పవాడు.
ఈ వ్యభిచారాల కన్నా గొప్పవాడు, ఈ చీకటి శక్తుల కన్నా గొప్పవాడు. ఒకటే చేయాల్సిన పని, విశ్వాసముతో దేవునికి లోబడి అపవాది క్రియలను ఎదిరించు. యేసు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచాలి. ఆ ప్రయత్నం మనదే. నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. అంతే తప్ప చేతులు ముడుచుకుని కూర్చొని వాళ్ళు ఎలా చెడిపోతున్నారు, వీళ్ళు ఎలా చెడిపోతున్నారు, బంధిద్దాం, వాడి క్రియలను బంధిద్దాం. మనందరి పని ఒకటే, సాతాన్ని కిందకి లాగినప్పుడు మన దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనందరి మీద ఉన్న బాధ్యత దేవునిని సంతోషపరచుట. నీవు మారితే దేవుడు సంతోషపడతాడు, నువ్వు కొంతమందిని మారిస్తే దేవుడు సంతోషపడతాడు. బహుశా నువ్వు ఆయన చేతిలోంచి జారిపోయిన నానేవేమో, చర్చిలోనే ఉన్న చేతులు లేనివాడవేమో, ఇంట్లోనే ఉందా నానం కానీ చేతులు లేదు, కష్టపడి వెతుకుతున్నాడు. యేసయ్య ఈ రాత్రి వెతుకుతుండగా మనమందరం దొరుకుదుముగాక. మనలో ఉన్న చెడు క్రియలన్నిటినీ దేవుడు కడిగి వేయునుగాక. దేవుడు మనల్ని శుద్ధి చేయునుగాక. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని దృష్టించండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మరొక మాట అది. దేవుని సంఘానికి వచ్చి, ఆయా బ్రాంచ్ల నుంచి వచ్చారు మీరు, ఆ సంఘాలకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కలవండి. ఇదిగో ప్రార్థనలు జరుగుతున్నాయి, అక్కడ క్రిస్మస్ జరుగుతున్నాయి, ఇక్కడ ఇది జరుగుతున్నాయని మరలా తీసుకురండి. యేసు వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. వారిని చూడగానే ఆయన సంతోషిస్తాడు. అలా ఆరిపోయిన దీపాలని, తప్పిపోయిన వారిని చూసినప్పుడు ప్రభు సంతోషిస్తాడు. మీ తలాంతులను వాడండి, దేవునికి భయపడేవారిగా ఉండండి, దేవుని కృప కొరకు కనిపెట్టండి. యేసు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా బహు సంతోషం ఎప్పుడో తెలుసా? నీవు నీ ఎదుటి వారిలో ఉన్న సాతాను క్రియలను లయపరిచినప్పుడు, వారిలో సాతాను ఏం చేస్తున్నాడో దానిని నువ్వు ఎదిరించినప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఒకసారి ఇలా ఒక బయట, ఇండోర్ కాకుండా బయట ఒక కొడుకు జరుగుతుంది. దొంతమూరు అది ఊరు జరుగుతుంటే నేను వాక్యం చెప్తున్నాను. ఒక ఆయన ఎదురుగుంట మేడ మీద తాగేసి పడుకున్నాడు. వాక్యం చెప్తుంటే డిస్టర్బెన్స్కి చిరాకు వచ్చి గొడవ పెడదామని దిగాడు. నా వెనకాలన్న పాస్టర్ గారు కంగారు పడితే వీడు వచ్చేస్తున్నాడు, గొడవ పెడతాడు బాబు అని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ లోపల వెనకాలన్న యవనస్తులు ఆడు రాగానే అన్నయ్య వచ్చావని చెప్పి కూర్చోబెట్టేశారు కుర్చీలో. ఆడికి ఏం అర్థం అవట్లేదు. ఆ గొడవ పెడదామని వచ్చాడు, వాళ్ళు ఏమో అన్నయ్య చెప్పి కూర్చోబెట్టేశారు. నేను చూస్తున్నాను, చెప్తూ ఉండగా ఆ పాయింట్లో నెక్స్ట్ ఏంటంటే తాగుడు గురించి చెప్పాను అయిపోయింది. తర్వాత ఆదివారం చర్చికొచ్చాడు. ఆ తర్వాత ఒక 3 నెలలకు బాప్తిసం పొందాడు. నేటికి కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు అతని పేరు డేవిడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి సాతాను మెరుపు వలె కింద పడ్డాడు. హల్లెలూయా. మన ద్వారా దేవుడు సాతాను దుర్గాలను పడదోస్తాడు. హల్లెలూయా. ఆ పని జరగాలి. సాతాను పెరిగిపోతున్నాడు సంఘాల్లో. సాతాను సింహాసనాల మీద వేసి కూర్చున్నాడు. మన చిన్న సమూహం చాలు, మన జిల్లాల్లో, మన చుట్టుపక్కల ఎక్కడెక్కడ వాడి క్రియలు జరుగుతున్నాయో మోకాళ్ళ మీద పోరాడదాం. మన కళ్ళ ముందు కనబడినప్పుడు పోరాడదాం. వాడి దుర్గాలను మనం పడదోయముగాక. దేవుడు మనల్ని వాడుకొనుగాక. దేవుడు ముఖ్యంగా మనలో లోతైన మార్పు కలగ చేయాలి. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకమంతా సంతోషం. ఇంతకాలం మనకు సంతోషం ఇచ్చిన దేవుడికి ఒక్కసారి ఆ సంతోషం ఇద్దాం. మోకరించండి. ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా దయచేసి ఏకీభవించండి. ప్రార్థించేటప్పుడు నువ్వు దైవ భయం కలిగి ఉన్నావా లేదా? నీ ప్రార్థనలో యథార్థత ఉందా? నువ్వు సాతానికి భయపడుతున్నావా? వాడిని కిందకు లాగేదానిగా ఉన్నావా? వాడిని కిందకు పడద్రోని వాడిగా ఉన్నావా? సోదరుడా, యేసయ్య గురించి ఒక అద్భుతమైన మాట. ఇప్పుడు ఈ లోకాధికారి వచ్చును, వాడితో నాకు ఏ సంబంధం లేదు. మనకు వాడితో సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. వాడు ఈ లోకంలో పుట్టించిన